క్వేర్ ఉద్యమాల గురించి మాట్లాడినప్పుడు చాలాసార్లు గమనించేది ఏంటి అంటే ఇది మహిళా ఉద్యమాలతో మమేకమై ఉంటాయి. ఇంచుమించుగా ఒకవైపు అంటే ఒకే దిశగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు? మన దేశంలో మొదటి దశకం, రెండో దశకం, మూడో దశకం స్త్రీవాద ఉద్యమాలు అనేక రూపాల్లో వచ్చిన తర్వాత కూడా క్వియర్ ఉద్యమాలు, ఎల్జిబిటి హక్కుల ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాల మధ్య అంటే ఒక కొంచెం కామన్ గ్రౌండ్ ఉంది అని అనిపించినప్పటికీ కూడా ఈ సంబంధము ఆటోమేటిక్గా ఫామ్ అవ్వలేదు. దాన్ని పూర్తిగా ఇది కూడా ఒక రాజకీయపరమైన, సామాజికపరమైన ప్రశ్న విషయము, దీన్ని ఆ దృక్పథంతో చూడాలి అన్న పూర్తి స్వీకృతి అనేది స్త్రీవాద ఉద్యమాలలో కూడా ఇంకా పూర్తిగా రాలేదు. బయట అయితే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అసలు. మీరు ఒక బుద్ధిస్ట్ నంక్, రైట్, ఒక ట్రాన్స్ జెండర్ పర్సన్, ట్రాన్స్ ఫెమినైన్ పర్సన్ అనొచ్చు కదా, ట్రాన్స్ ఫెమినైన్ పర్సన్. సో ఈ రెండు ఐడెంటిటీస్తో ఉన్నప్పుడు మీకు బుద్ధిస్ట్ నంక్గా ఎక్కువ ప్రివిలేజ్ ఉందని అనుకుంటున్నారా? నేను ఒకప్పుడు ఒక ట్రాన్స్ వ్యక్తిగా, ట్రాన్స్ ఫెమినైన్ వ్యక్తిగా, అంటే ట్రాన్స్ ఫెమినైన్ అంటే సాధారణంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటే అందరికీ ఇమీడియట్గా గుర్తొచ్చే వాళ్ళు ఎవరంటే హిజ్రా వ్యక్తులు. అండ్ సాధారణంగా ట్రాన్స్ పురుషులు ఎవరికి ఊహల్లోకి రారు. ట్రాన్స్ పురుషులు ఉంటారు, ట్రాన్స్ మహిళలు ఉంటారు. అట్లాగే ట్రాన్స్ వ్యక్తుల్లో బలంగా పురుషులు, స్త్రీగా ఇద్దరిగా కూడా గుర్తించుకునే వ్యక్తులు ఉంటారు. సో నేను బలంగా స్త్రీగా కానీ పురుషుడిగా కానీ గుర్తించుకోను. మీరేమో హిందూ తల్లిదండ్రులకి పుట్టారు. మీ స్కూల్లో టీచర్ వల్ల క్రిస్టియానిటీ వైపు ఆకర్షితులయ్యారు. కొంతకాలం దాంతో ఎంగేజ్ అయ్యారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. మళ్ళీ బుద్ధిజం వైపు వచ్చారు. అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి ఇట్లా ట్రాన్సిషన్ జరుగుతూ ఎందుకు వచ్చింది? పూజ చేసుకునేది, సాయంత్రం పూజ చేసుకునేది, మెడిటేషన్ చేసుకునేది, ఏదో పుస్తకం తీసుకొని చదువుకునేది, లేదా గుడికి వచ్చినప్పుడు కూడా గుడికి, చర్చికి ఏది ఉంటే అక్కడికి పోయేది. ఎందుకు? అక్కడ ఎవరు గేలి చెయ్యరు. మీరు ఒక్కసారి బుద్ధిజంలోకి వెళ్ళిన తర్వాత, ఆ మతాన్ని స్వీకరించిన తర్వాత అక్కడ మీకు ఎట్లాంటి స్వాగతం, అంటే ఎట్లా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు? అంటే మతాలన్నీ సమస్యలతో కూడుకున్న మతాలే. బౌద్ధ మతం ఏమీ ఎక్సెప్షన్ కాదు. బౌద్ధ మతంలో కూడా పితృస్వామ్య భావజాలము, పురుషాధిక్య భావజాలము, బౌద్ధ మతంలో మంక్స్, నన్స్ ఇద్దరు ఉంటారు సాధారణంగా. కాకపోతే అందరికీ మంక్స్ మాత్రమే గుర్తుంటారు, నన్స్ ఎవరికి గుర్తుంటారు. నన్స్ ఉన్నారన్న విషయం కూడా ధ్యాస ఎవరికి వెళ్ళదు. ఎందుకంటే బహుశా మేమందరం వేసుకునే దుస్తులు సేమ్ అవ్వడం ఉండొచ్చు, అందరూ జుట్టు కత్తి వేసుకుంటాము, ఆ విషయం వల్ల ఉండొచ్చు. కానీ ఇంటర్నల్గా మంక్స్ అంటే ఎక్కువ, నన్స్ అంటే తక్కువ. ఈ మధ్య పూణేలో జరిగిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్లో చర్చలో మీరు బుద్ధిస్ట్ సర్కిల్స్లోనేమో మిమ్మల్ని ఒక నన్గా చూడటము, ఫెమినిస్ట్ సర్కిల్స్లోనేమో మిమ్మల్ని ఒక బుద్ధిస్ట్ నన్గా చూడటము, క్వియర్ సర్కిల్స్ దగ్గరికి వచ్చేసరికి మీరు నంక్ ఎలా అవుతారు? వెల్కమ్ టు 3TV అండ్ పర్పుల్ వరండా, పర్స్పెక్టివ్స్ ఫర్ ఎ క్వాలిటీ లైఫ్. ఈరోజు మన స్టూడియోలో గెస్ట్ తాషి చోడప్. తాషి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, క్వియర్ రైట్స్ యాక్టివిస్ట్, తెలంగాణ స్టేట్ ట్రాన్స్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై వెరీ డియర్ ఫ్రెండ్. సో తాషి, వెల్కమ్. హాయ్ అపర్ణ, చాలా సంతోషం. ఇది నీతో కలిసి చేస్తున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. సేమ్. సో పర్పుల్ వరండా మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇది. మీతో మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అయితే తాషి, దీని గురించి మాట్లాడే ముందు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? అంటే యాక్టివిస్ట్గా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, కానీ ప్రస్తుతం ఏ పనిలో బిజీగా ఉన్నారు? ప్రస్తుతం నేను కొంతమంది స్నేహితులు కలిసి హైదరాబాద్లో
క్వేర్ ట్రాన్స్ వెల్నెస్ సపోర్ట్ సెంటర్, అంటే షార్ట్గా క్యూటీ సెంటర్ అంటాము. సమాజంలో ఉన్న LGBTQIA+ వ్యక్తులు, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసము ఒక ఈకోసిస్టమ్ ఆఫ్ సపోర్ట్ సర్వీసెస్ అందించే ఒక సెంటర్ రన్ చేస్తున్నాము, ఫిజికల్ స్పేస్. ఇందులో మేము కమ్యూనిటీ వాళ్ళకి 24/7 హెల్ప్ లైన్ సర్వీస్, క్రైసిస్ ఇంటర్వెన్షన్ సపోర్ట్, ఫ్రీ మెంటల్ హెల్త్ సర్వీసెస్, కౌన్సిలింగ్, గ్రూప్ వర్క్, అట్లాగే ఫ్రీ లీగల్ ఎయిడ్, అట్లాగే టెంపరీ షెల్టర్ లాంటి సదుపాయాలు, వేరే రీసోర్సెస్కి కనెక్ట్ చేయడము, ఇటువంటి పని చేస్తూ ఉంటాము. దాంతోపాటు బయట వివిధ ఏరియాస్లో పనిచేసే వాళ్ళు, అంటే డాక్టర్స్, పోలీస్, కార్పొరేట్ వ్యక్తులు, ఇతర సంస్థల్లోని వ్యక్తులని, సమాజంలోని ఇతర సముదాయాల వాళ్ళని కూడా LGBT వ్యక్తుల గురించి అవగాహన, సెన్సిటైజేషన్ కల్పించే కార్యక్రమాలు, క్వేర్ హక్కులు, ట్రాన్స్ హక్కుల పట్ల అడ్వకసీ చేయడము, ఈ పని ఎక్కువగా చేస్తూ ఉంటాను. అట్లాగే నేను బౌద్ధ మతంలో సన్యాసం తీసుకున్న ఒక ట్రాన్స్ వ్యక్తిగా మతాలకు సంబంధించిన సంస్థల్లో, అది చర్చ్ రిలేటెడ్ సంస్థలు కావచ్చు, అట్లాగే బుద్ధిస్ట్ రిలేటెడ్ సంస్థలు కావచ్చు, ఇక్కడ క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తులకు చోటు ఎలా ఉండాలి, అందరినీ కలుపుకొని ఈ చోట్లు ఎట్లా ముందుకెళ్ళొచ్చు అనే దాని మీద కూడా పనిచేస్తూ ఉంటాను. ఇది బ్రీఫ్గా ఇప్పుడు ఎక్కువ నేను ఫోకస్ చేసే వరకు ఇది. అది కాకుండా మిగతా నడుస్తూనే ఉంటాయి అలా. అయితే ఈ క్వేర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్, క్యూటీ సెంటర్ ఓన్లీ క్వేర్ పీపుల్ మాత్రమే నడుపుతారా? మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ క్వేర్ కమ్యూనిటీ వ్యక్తులు రన్ చేసే. సో ఈ సెంటర్ వచ్చేసి హోస్ట్ చేసేది యుగాంతర్ అనే సంస్థ, కానీ సెంటర్లో పనిచేసే వాళ్ళంతా దాదాపుగా 90% మందికి పైగా అందరూ కూడా కమ్యూనిటీ వ్యక్తులు మాత్రమే పనిచేస్తారు. అంటే దీన్ని రూపొందించింది, దీన్ని తయారు చేసింది, మొదలుపెట్టింది, అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ వ్యక్తులే. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఇక్కడి వరకు ఎలా వచ్చారు తాషి? మీ కథ ఏంటి? అంటే నా కథ అంటూ అని ఉంటుంది అని అనుకోండి నేను. ఎందుకంటే నా కథ ఎవరికైనా అనుకుంటా, ఎవరిదైనా వాళ్ళ కథ చెప్పాలి అనుకుంటే దాంతోపాటు చాలామంది కథలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నా కథ ఎంతోమంది వ్యక్తులతోటి, ఎంతోమంది మనుషులతో ముడిపడి ఉంటుంది కదా. సో అంతమంది వ్యక్తుల కథలు కూడా నా కథనే, నా కథ కూడా వాళ్ళందరి కథల్లో భాగమే. కాబట్టి నేను ఇక్కడి వరకు ప్రయాణం చేయడానికి ముఖ్యమైన కారణం అంటే నా స్నేహాలు, మిత్రులు. అట్లాగే నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా ప్రజా ఉద్యమాలలో కానీ, కమ్యూనిటీ వర్క్లో కానీ, సామాజిక న్యాయానికి సంబంధించిన ఇష్యూస్లో పనిచేయడం కానీ, అందులో నాకు మెంటర్షిప్ ఇచ్చిన వాళ్ళు కానీ, నన్ను గైడ్ చేసిన వాళ్ళు కానీ ప్రధాన పాత్ర అని నేను అనుకుంటాను. నేను కాలేజ్లో ఉన్న సమయం నుంచి బేసికల్గా సామాజిక న్యాయం పట్ల కానీ, సమాజంలో ఉండే అనేక విషయాల పట్ల కానీ ఏదైనా చేయాలి, మన వంతు ప్రయత్నం చేయాలి. అది ఎందుకు వచ్చింది అంటే బహుశా నేను కూడా సమాజంలో భిన్నం కాబట్టి, సమాజంలో వెనుకబడిన వాళ్ళతోటి, అణగారిన వర్గాల వాళ్ళతోటి పని చేయాలి అన్న ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. కానీ అది పని చేస్తుంటే కొద్దీ, ఆ పని మొదలుపెట్టిన తర్వాత పనిచేసే కొద్దీ ఏమర్థమైందంటే ఇది మనందరికీ సంబంధించిన పని, ఇది ముఖ్యమైన పని. హక్కుల గురించి, సమాజంలో సమానత్వం గురించి, న్యాయం గురించి మనము పని చేసుకుంటేనే సమాజంగా మనము ఒక మంచి దిశలో ముందుకెళ్తే అవకాశం ఉంటుంది అనేది నమ్ముతాను. సో అట్లా పని మొదలైంది. కాలేజ్లో ఉన్నప్పుడు పని మొదలయ్యి నెమ్మదిగా మొదట్లో రైతు ఆత్మహత్యల ఆర్గనైజేషన్స్తో కానీ, అట్లాగే పాలియేటివ్ కేర్ తో కానీ, డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్స్తో కానీ, అలా వివిధ రంగాల్లో పనిచేస్తూ నేను కూడా ఒక ట్రాన్స్ వ్యక్తిని, క్వేర్ వ్యక్తిని, మా కమ్యూనిటీ వాళ్ళ హక్కుల గురించి కూడా పని చేయడం ముఖ్యము అన్న ఉద్దేశంతో ఈ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ వర్క్లోకి వచ్చి ఎక్కువ ఫోకస్ దీని మీద అయిపోయింది. అది కాకుండా దాంతోపాటు మిగతా ఒకటి ఏంటంటే, క్వేర్ వ్యక్తుల గురించి, ట్రాన్స్ వ్యక్తుల గురించి పనిచేసినా కానీ మనము ఏ ఒక్క వ్యక్తి గురించో లేకపోతే ఏ ఒక్క సముదాయం గురించో పని చేస్తే కుదరదు అనేది వాస్తవం. ఎందుకంటే సామాజిక న్యాయము లేదా సమాన హక్కులు అనే విషయం గురించి మాట్లాడుకుంటే అన్ని విషయాల గురించి మాట్లాడుకోవాల్సిందే. ఒక విషయం గురించి మాట్లాడుకొని ఒక విషయం గురించి వదిలేస్తాను అంటే కుదరదు. కాబట్టి అన్ని విషయాల పట్ల అవగాహన ఉండడము, అన్ని విషయాలని అర్థం చేసుకోగలగడము, నలుగురితో కలిసి పని చేయగలగడము అనేది
ఒకటి నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు నేర్పించిన విషయము, నేను నా రోజువారీ పొలిటికల్ ప్రాక్టీసెస్లో నేర్చుకునే విషయం. క్వేర్ ఉద్యమాల గురించి మాట్లాడినప్పుడు చాలాసార్లు గమనించేది ఏంటి అంటే ఇది మహిళా ఉద్యమాలతో మమేకమై ఉంటాయి. చాలాసార్లు అంటే ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడం చూస్తూ ఉంటాము. ఇంకా అంటే స్టెబిలైజ్ కాలేదు, కానీ చాలా వరకు వారి ఉద్యమ లక్ష్యాలు ఇంచుమించుగా ఒకవైపు అంటే ఒకే దిశగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఇది కూడా స్త్రీవాద ఉద్యమాలు మన దేశంలో మొదటి దశకం, రెండో దశకం, మూడో దశకం స్త్రీవాద ఉద్యమాలు అనేక రూపాల్లో వచ్చిన తర్వాత కూడా క్వియర్ ఉద్యమాలు, ఎల్జిబిటి హక్కుల ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాల మధ్య అంటే ఒక కొంచెం కామన్ గ్రౌండ్ ఉంది అని అనిపించినప్పటికీ కూడా ఈ సంబంధము ఆటోమేటిక్గా ఫామ్ అవ్వలేదు. మొదట్లో ఇన్ఫ్యాక్ట్ కొంచెం చరిత్రలోకి వెళ్ళి చూసుకుంటే రెసిస్టెన్స్ ఉంది. అంటే స్త్రీవాద ఉద్యమాలకు ఇదేంటి కొత్తగా, ఈ విషయం స్త్రీవాద ఫెమినిస్ట్ ఇష్యూ ఎట్లా అవుతుంది, ఇది స్త్రీవాద విషయం ఎట్లా అవుతుంది, ఇది ఎందుకు మాట్లాడుకోవాలి మేము అనే ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ నుంచి మొదలు పెట్టుకొని నెమ్మదిగా ఒకరినొకరు అంటే అర్థం చేసుకొని మాట్లాడుకొని ముందుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఒక రకమైన సంబంధం అయితే ఏర్పడింది స్త్రీవాద ఉద్యమాలకు మధ్య, స్త్రీవాద ఉద్యమాలకు, క్వియర్ ట్రాన్స్ హక్కుల ఉద్యమాలకు మధ్య ఒక రకమైన సంబంధం అయితే ఏర్పడింది. మీరు అన్నట్టు ఆ సంబంధము స్థిరమైన సంబంధం ఏమీ కాదు, లోతుగా ఒకరినొకరు అర్థం చేసుకున్న సంబంధం కూడా కాదు పూర్తిగా. ఎందుకంటే ఇప్పటికి కూడా క్వియర్ హక్కులు, ట్రాన్స్ హక్కుల విషయము అసలు ఇది రాజకీయ ప్రశ్ననా కాదా అన్న ప్రశ్న మిగతా సమాజానికి ఉంది, అట్లాగే స్త్రీవాదోద్యమాలకు కూడా ఇంకా ఉంది. దాన్ని పూర్తిగా ఇది కూడా ఒక రాజకీయపరమైన సామాజికపరమైన ప్రశ్న విషయము, దీన్ని ఆ దృక్పథంతో చూడాలి అన్న పూర్తి స్వీకృతి అనేది స్త్రీవాద ఉద్యమాలలో కూడా ఇంకా పూర్తిగా రాలేదు. బయట అయితే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అసలు. స్త్రీవాద ఉద్యమాల్లో అయితే ఇంకా ప్రయాణం జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంకా లోతుగా మన ఉద్యమాల మధ్య సంబంధం ఎట్లా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేసే ప్రయాణం అనేది ఇంకా జరుగుతుందని అనుకుంటాను నేను. ఇదే మాట దళితవాద ఉద్యమాలతో మీరు ఒకవేళ క్వియర్ ఉద్యమాల్ని కంపేర్ చేసుకోవాల్సి వస్తే ఎలా చూస్తారు? క్వియర్ ట్రాన్స్ ఇష్యూస్, నేను డామినెంట్ కాస్ట్ నుంచి వచ్చిన వ్యక్తిని. నేను పుట్టిన కుటుంబము డామినెంట్ కాస్ట్. అనేక ఇతర కులాలని అణిచివేయడం వల్ల అధికారం కానీ రీసోర్సెస్ కానీ పొందిన కులంలో పుట్టినాను నేను. సో ఆ కులం నుంచి వచ్చి నేను కులం గురించి, కుల వివక్ష గురించి ఒక క్వేర్ వ్యక్తిగా, ట్రాన్స్ వ్యక్తిగా, అది అధికారం ఉన్న కులంలో పుట్టిన వ్యక్తిగా నేర్చుకోవడానికి నాకే చాలా సమయం పట్టింది. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నా భాషలో కులము, కులహంకారము లేదా ఇతర కులాలని తక్కువ చేసి చూసే భాష ఎక్కడ వాడుతున్నాను, వాడడం లేదా, నా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అందులో కులం అనేది ఎంత బలంగా ఉంది లేదు అనే విషయం నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అట్లాగే దళిత్ కానీ, ఆదివాసీ కానీ, బహుజన సముదాయాల్లో కానీ క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తుల హక్కుల గురించి అంత స్థాయిలో మిగతా సమాజంలో ఎట్లయితే అవగాహన లేదో అక్కడ కూడా ఆ స్థాయిలో అవగాహన లేదు. అది ఎట్లా అయిపోతుందంటే చాలాసార్లు నేను నా ఇతర దళిత స్నేహితుల నుంచి కానీ, వేరే ఇతర దళిత క్వేర్ స్నేహితుల నుంచి కానీ విన్నది ఏంటి అంటే, ఆల్రెడీ కులం కారణంగా అణిచివేయబడ్డ వర్గాలు, సముదాయాలు మేము కొత్తగా క్వేర్, ట్రాన్స్ అనే విషయాలను ముందుకు తీసుకొస్తే మనని ఇంకా సమాజం ఎట్లా చూస్తుంది అన్న ఒక కంగారు, ఒక భయము, సంకోచం అనేది ఉంటుంది. అది సహజం. ఒక రకంగా సమాజంలో ఉన్న అధికార సమానత్వంలో అధికార సమానత్వానికి ఇటువైపు ఉన్న వాళ్ళు ఇంకా 4 సార్లు ఎక్కువే ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ వనరులకు ఎక్కడ అందుబాటులో లేని సముదాయాలు కొత్త విషయాలు, సమాజం వాళ్ళు ఎవరు మాట్లాడని విషయాలు మేము మాట్లాడితే మమ్మల్ని ఎలా చూస్తారు అనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది అనుకుంటా. కాబట్టి అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉంది అని నేను అనుకోను. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన హైదరాబాద్ సిటీలో, తెలంగాణ రాష్ట్రంలో 2015లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ ప్రైడ్ మార్చ్, దాని పేరు మార్చి హైదరాబాద్ క్వియర్ స్వాభిమాన కవాతు, స్వాభిమాన యాత్రగా పేరు మార్చి చేసిన మొదటి తెలంగాణ ప్రైడ్ మార్చ్లో కంచా ఐలయ్య గారు ప్రైడ్ మార్చ్ని ఫ్లాగ్ ఆఫ్ చేశారు, క్వియర్ స్వాభిమాన యాత్రని ప్రారంభించారు. అంటే మేము అది కాన్షియస్గా ఎందుకు నిర్ణయం తీసుకున్నామంటే, క్వియర్ రైట్స్, ట్రాన్స్ రైట్స్ మాట్లాడుతున్నప్పుడు కుల వివక్ష, కులం గురించి కూడా మాట్లాడాలి.
అణగారిన వర్గాలన్నీ ఒక దగ్గరికి వచ్చి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉద్యమాలలో ముందుకు వెళ్ళాలి అన్న ఒక దృక్పథాన్ని ముందుకు పెట్టడానికి ఆ ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం ఇంకా నడుస్తూనే ఉంది, వెనక ముందు ఊగిసలాడుతూ నడుస్తూ ఉంది ఇంకా. అయితే ఇక్కడ నేను మాట్లాడదాం అనుకుందంటే, ఈ ఉద్యమాల్లో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఇది మీ జీవితంలో ఎంతవరకు భాగమైంది? అంటే వాట్ డస్ యాక్టివిజం మీన్ టు యూ? నా జీవితంలో ఇంత తగ్గించి ఇంకేమైనా చేశాను అంటే ఏం చేశానో తెలియదు నాకు. నేను 18 ఏళ్ళ నుండి కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన పని ఇది మాత్రమే. ఇంకా వేరే పని ఏది అంటే అక్కడ ఎక్కడ పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక క్యాపిటలిస్ట్ సంస్థలో 3 నెలలు పనిచేశాను, ఒక ప్రభుత్వ సంస్థలో 1 సంవత్సరం పనిచేశాను. ఈ పని చేసిన అనుభవాలు ఉన్నా కానీ ఇవన్నీ చేస్తున్న సమయంలో కూడా ఎప్పుడు ప్రథమంగా చేసింది సామాజిక న్యాయానికి సంబంధించిన ఇష్యూస్, కమ్యూనిటీ వర్క్, సోషల్ జస్టిస్ యాక్టివిజం, ఇవి మాత్రమే ఎక్కువగా చేశాను. కాబట్టి గత 15 ఏళ్ళ జీవితాన్ని ఒకసారి చూసుకోవాలి అనుకుంటే ఈ పనిని చూసుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే వేరే ఏమైనా చేశానంటే ఏమీ చేయలేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది బహుశా ఇంతకంటే ఏమీ రాదేమో నాకు చేయడానికి, ఎప్పుడు ఇదే చేస్తున్నా కాబట్టి ఇది చేసుకుంటూనే పోవాల్సి వచ్చింది. ఒకటి, యాక్టివిజం అనేది నాకు, అది సామాజిక న్యాయానికి సంబంధించిన యాక్టివిజం అనేది సమాజానికి నేనేం చేశానో లేదో అనేది నాకు తెలియదు. అది చాలా తక్కువనే చెప్పుకోవాలి నాకు తెలిసి, దాదాపుగా ఏమి చేసి ఉండకపోవచ్చు. కానీ ఈ ఏరియాలో ఈ విషయాలలో పనిచేయడం అనేది నాకు నా గురించి ఎన్నో విషయాలు నాకు తెలియజేసింది. అంటే నేనున్న సమాజం గురించి నాకు ఒక అవగాహనను కలగజేసింది. నేను సమాజాన్ని, ప్రపంచాన్ని, జీవితాన్ని చూసే దృక్పథాలను కూడా ఇందులో నుంచే పొందాను. కాబట్టి దానికి ఎప్పుడు నాకు కృతజ్ఞత ఉంటుంది. ఎందుకంటే నేను సమాజాన్ని, జీవితాన్ని చూసే దృక్పథం ఎంతో కొంత నాకు మనిషిగా ముందుకెళ్ళడానికి సహాయపడే దృక్పథం ఈరోజు ఉంది అని అనుకుంటే అది ఈ పని కారణంగానే ఉంది అని అనుకోవాలి. ఎక్కడో ఇంకేదో క్యాపిటలిస్ట్ సంస్థలోనో లేకపోతే ప్రభుత్వ సంస్థలోనో ఇంకెక్కడో పని చేసుకొని ఉంటుంటే ఈ దృక్పథం కానీ, ఆలోచనలు కానీ, అలాగే నేను ఒక క్వేర్ ట్రాన్స్ వ్యక్తిగా నా అస్తిత్వం, రాజకీయపరమైన అస్తిత్వం, ఒక ట్రాన్స్ వ్యక్తిగా నా అస్తిత్వం, రాజకీయపరమైన అస్తిత్వం అనే దృక్పథం కూడా ఈ పని నుంచే వచ్చింది. ఇది లేకపోయి ఉంటే వచ్చుండేది కాదేమో. అయితే ఇందాక మీరు ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు. ఏంటి అంటే, ఇప్పుడు క్వేర్ వ్యక్తుల్ని అర్థం చేసుకోవడానికి మెయిన్ స్ట్రీమ్ సమాజం ఎలాంటి స్ట్రగుల్ అయితే పడుతుందో, అలానే దళిత వ్యక్తుల్ని, దళిత వాదాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అధికార వర్గం, అంటే నేను అంటే ఆప్రెసర్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నిజంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి మన దేశంలో ఏదో ఒక రకంగా, ఏదో ఒక రకమైన అణచివేత గురవుతున్న వాళ్ళనే చెప్పవచ్చు. సో ఒక విధమైన సహానుభూతి, ఇటువంటి ప్రయత్నం, అంటే వాళ్ళు సిస్టమేటిక్గా ఎటువంటి అణచివేతకి వాళ్ళు గురవుతున్నారు అని ఒకళ్ళ మీద ఇంకొకరికి ఆ ఎంపతి ఉంటే కనుక ఇంకా మంచి రిలేషన్స్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే ఒకటి, మనం ఇతరులతో ఎటువంటి సంబంధాలు ఏర్పరచుకుంటాము అనేది సమాజంలో, అంటే ఎటువంటి సమాజంలో అయినా, భారతదేశ సమాజంలో కులం అనే, జెండర్ అనే ఇతర అంశాల ద్వారా, అనేక అంశాల ద్వారా ప్రభావితమైబడ్డ భారతదేశ సమాజమైన, జాతి, జెండర్ అనే అనేక ఇతర విషయాల ద్వారా ప్రభావితమైన వెస్టర్న్ దేశాలైన, సముదాయాలైనా కానీ సంబంధాలు అనేవి కూడా సమాజంలో ఎప్పుడు కూడా అధికారం ఆధారం చేసుకునే ఉంటుంది. అంటే ఒక ఇల్లు తీసుకుంటే కుటుంబంలో కూడా భర్త, భార్య, పిల్లలు, అక్కడ కూడా అధికారం అనే విషయం ఉంటుంది. ఇంట్లో నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది, ఆర్థిక అధికారం ఎవరికి ఉంటుంది, బయటికి వెళ్ళి స్వేచ్ఛ అధికారం ఎవరికి ఉంటుంది, పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది. అంటే ఈ అధికారము భిన్నమైన అధికార స్థానంలో మన సమాజంలో ఒకరినొకరు ఏర్పరచుకున్నాం. అది పురుషాధిక్య భావజాలం అయి ఉండొచ్చు, కులాధికార వ్యవస్థ అయి ఉండొచ్చు, జెండర్ అనే విషయాన్ని అర్థం చేసుకునే దృక్పథం ఆధారంగా అయి ఉండొచ్చు. మనం అనేక విషయాల ఆధారంగా వీళ్ళు ఈ అధికార స్థాయి, వీళ్ళది ఈ అధికార స్థాయి అని ఒక ల్యాడర్లా ఏర్పరచుకొని పెట్టుకున్నాము. సో అన్ని సంబంధాలు కూడా ఈ అధికారాన్ని బేస్ చేసుకునే ఉంటాయి. కానీ ఇతరులతో మనం సంబంధాలు ఎట్లా ఏర్పరచుకోవాలి, మనకున్న సంబంధాల గురించి మనం ఎట్లా ఆలోచించుకోవాలి అంటే ఈ అధికారం అనే అంశం గురించి ఆలోచించుకోవడం ముఖ్యం అనుకుంటా. దాని గురించి రిఫ్లెక్ట్ చేసుకోవడం, దాని గురించి విమర్శించుకోవడం,
పరామర్శించుకోవడం, పరస్పరం మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అనుకుంటా. ఎందుకంటే అధికారం సమాజంలో అనేది అసమానత్వం ఆర్థికంగా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కానీ అధికారం అనేది ఒక మూలం ఈ అసమానత్వంలో. సో ఈ అధికారం పట్ల మనకు అవగాహన లేకపోతే మనకు ఏర్పడే సంబంధాలన్నీ కూడా సమానత్వంతో ఏర్పడే సంబంధాలు అయి ఉండవు. ఇంట్లో ఉన్న బంధాల దగ్గర నుంచి బయట మనం పనిచేసే చోటు వరకు కూడా ఆ సంబంధంలో సమానత్వం అనేది ఉండదు. కానీ సాధారణంగా మన సమాజంలో అది రావడం కూడా కష్టం. ఒక నెక్స్ట్ 100 ఏళ్లలో 200 ఏళ్లలో కూడా అది రాకపోవచ్చు. ఎలా రావచ్చు ఒకవేళ రప్పించాలి అనుకుంటే? అందరూ వాళ్ళ అధికారం గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎట్లా మొదలు పెట్టాలి అంటే, నేను ఉన్న అధికార స్థాయిలో ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నాకు? నేను ఒక పురుషుడిగా, అధికారం ఉన్న కులంలో పుట్టిన పురుషుడిగా నాకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నా మాట అంత ఈజీగా ఎందుకు చెల్లుతుంది? నేను అనుకుందల్లా అంత తేలిగ్గా ఎందుకు అయిపోతుంది? నాకు సమాజంలో బై డిఫాల్ట్ అంత గౌరవము, రెస్పెక్ట్ ఎందుకు ఉంటాయి? నా కులం వల్ల, నా జెండర్ వల్ల ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి విమర్శించుకోగలిగితే, ఈ అధికారము సమాజంలో ఎటువంటి అసమానత్వాలకు దారితీస్తూ నాకు వచ్చింది, నేను ఈ రోజు ఎంజాయ్ చేసే అధికారము, నేను దీనివల్ల లాభపడే అధికారము ఇతరులకు ఎటువంటి నష్టాన్ని చేస్తుంది అనేది చూసుకోగలిగితే, అదేదో మళ్ళీ మీరేదో వ్యక్తిగా చెడు చేస్తున్నారు అని చూసుకుంటే కష్టం. దానివల్ల గిల్ట్ మాత్రమే వస్తుంది, దానివల్ల ముందుకు ఎక్కడికి వెళ్ళాం. కాకపోతే వ్యవస్థగా ఇది ఎట్లా పనిచేస్తుంది, ఈ వ్యవస్థలో నేను ఎట్లా భాగంగా ఉన్నాను, నా భాగస్వామ్యం అనేది ఈ అణిచివేసే వ్యవస్థకి బలమిస్తుందా, నా భాగస్వామ్యం అనేది ఈ అణిచివేసే వ్యవస్థని బలహీనం చేస్తుందా? ఒక పర్సనల్ ప్రశ్న అడగాలి తాషి. మీరు ఒక బుద్ధిస్ట్ నంక్, అంటే సెలిబ్రేట్, తెలుగులో సెలిబ్రేట్ని ఏమంటారు? బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కానీ ఇక్కడ మనము ఇంటిమెసీ అనేది, అంటే మన లోపల ఆలోచనలు పంచుకోవడం కానీ, ఒక తోడు, ఒక మనిషి మనతో ఉండటంలో చాలా అడ్వాంటేజ్లు కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా కోల్పోతున్నట్టే. కాబట్టి ఇటువంటి ఇంటిమేట్ స్పేస్, అంటే ఈ సెక్స్ కాకుండా వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి మనకి, ఒక మనిషి తోడు అవసరమయ్యే చోట్లు. అవి ఎలా క్రియేట్ చేసుకుంటారు మీరు? ఇంటిమసీకి తెలుగులో ఏం పదం ఉంటుందో ఆలోచిస్తున్నాను నేను యాక్చువల్లీ. బహుశా దగ్గరి అనువాదం సాన్నిహిత్యం అనుకోవచ్చేమో. సాన్నిహిత్యం అనుకుంటున్నాను, అయి ఉండకపోవచ్చు కూడా. కాకపోతే ఎందుకంటే మనకు భాషలు నిజంగా కొన్నిసార్లు లిమిటెడ్గా ఉంటాయి అనుకుంటా. బ్రహ్మచర్యం అనేది బేసికల్గా సెక్షువల్ రిలేషన్షిప్స్ లేకపోవడం, సెక్షువల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం, అంటే ఎటువంటి సెక్షువల్కి సంబంధించిన ఆస్పెక్ట్లలో ఇంటెలిజ్ అవ్వకపోవడము, పార్టిసిపేట్ చేయకపోవడం బేసికల్గా కదా. కానీ ఇంటిమసీ అనేది అంటే ఏ జీవితంలో అయినా కూడా, అది బ్రహ్మచర్యం ఉన్నా, సెక్స్ ఉన్నా లేకున్నా, లవ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఉన్నా లేకున్నా, అంటే సెక్షువల్ రిలేషన్షిప్స్, లవ్ రొమాంటిక్ కూడా కాదు యాక్చువల్లీ, రైట్ వర్డ్ వాడాలంటే, సెక్షువల్ రిలేషన్షిప్స్ ఉన్నా లేకున్నా, ఇంటిమసీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అనుకుంటా. అందరికి కూడా వాళ్ళకు ఏ ఇంటిమసీ కావాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. అంటే అందరికి కూడా ఒక రకమైన ఆలోచన ఉంటుంది, నాకు ఎటువంటి ఇంటిమసీ ఉండాలి, కావాలి అన్న దృక్పథము, ఆలోచన ఉండొచ్చు. అది నెమ్మదిగా డెవలప్ చేసుకోవచ్చు జనాలు. ఆ ఇంటిమసీ అనేది అనేక రూపాల్లో ఉంటుంది అనుకుంటా నేను. ఎందుకంటే నాకు ఇంతకుముందు మనం స్నేహం గురించి మాట్లాడుకున్నప్పుడు, స్నేహంలో సెక్స్ అనేది ఆస్పెక్ట్ ఉండకపోవచ్చు. ఉండని అప్పుడు కూడా అక్కడ ఇంటిమసీ ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటా నేను. ఎందుకంటే ఇంటిమసీ లేకుండా ఉండదు. అంటే ఇంటిమసీ లేకుండా మనకు దగ్గరగా ఉండే ఏ సంబంధాలలో కూడా ఇంటిమసీ లేకుండా ఉండదని నేను అనుకోను. అది స్నేహం అయి ఉండొచ్చు, మనము పనిచేసి బాగా ఇష్టపడే కొలీగ్ అయి ఉండొచ్చు, నేను ఇష్టంగా గౌరవంగా ఇన్స్పైరింగ్గా చూసుకునే టీచర్ అయి ఉండొచ్చు, లేదా నేను ఐడియాలజికల్గా భావజాలపరంగా నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులు అయి ఉండొచ్చు. అంటే ఈ ఇంటిమసీ అనేది అనేక రూపాల్లో ఉంటుంది. అంటే ఉద్యమాల్లో కూడా ఇంటిమసీకి ఛాన్స్ ఉంటుందా? ఉండాలి. ఉండకపోతే ఉద్యమాలు యాంత్రికమైపోతాయి. అంటే ఎలా కొంచెం అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఇప్పుడు ఉద్యమం అనేది మనం ఒక హక్కు కోసమో లేకపోతే ఒక స్థానం కోసమో పోరాటం జరుగుతుంది, అక్కడ అందరం ఉన్నాము. ఇక్కడ సాన్నిహిత్యం అనేది ఎలా పనిచేస్తుంది? ఒకటి, ఉద్యమాలలో సామాజిక న్యాయ ఉద్యమాలు చేస్తున్నప్పుడు
ఒకటి మనకు మన పట్ల చాలా సాన్నిధ్యం ఉండాలి. అంటే నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, నా భావజాలం ఏంటి, నేను ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నాను అనే ఒక ఆలోచన, విమర్శ, రిఫ్లెక్ట్ చేసుకునే ఇది ఉండాలి. అది ఉండాలంటే నా పట్ల నాకు ఇంటిమసీ ఉండాలి. నా ఆలోచనల పట్ల, నా దృక్పథాల పట్ల నాకు ఇంటిమేట్గా నేను ఆలోచించగలగాలి కదా. అండ్ అట్లాగే నేను సామాజిక ఉద్యమాలు చేస్తున్నాను, సామాజిక న్యాయం కోసం పని చేస్తున్నాను అంటే నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోదు. నేను ఒక్కరిని చేయడానికి కుదరదు సమాజంలో. అంటే నలుగురితో కలవాలి, నలుగురితో మాట్లాడాలి, నలుగురితో స్నేహం ఏర్పరచుకోవాలి, నలుగురితో సంబంధాలు, నలుగురితో సత్సంబంధాలు, నలుగురితో భావజాలపరమైన కాన్వర్జేషన్స్, సంభాషణలు ఇవన్నీ మొదలవ్వాలి. అంటే ఈ నలుగురితో, అంటే ఇంతమంది వ్యక్తులతో, సమాజంలో ఇంతమంది మనుషులతో నాకు దగ్గరి సంబంధాలు ఉండాలి. లేకపోతే మనం ఎట్లా ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నాము, మనం ఎట్లా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాము, మనం ఎట్లా ఒకరితో ఒకరు మన రాజకీయాలు ఏంటి అనేది నిర్వచించుకుంటున్నాము, మనం ఎట్లా ఒకరితో ఒకరు మనం ఎటువంటి సమాజం వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామనే దాని గురించి చర్చ చేసుకుంటున్నాము. అంటే ఒక ఉద్యమ స్థానాల్లో నేను చాలా దగ్గర విషయాల గురించి మాట్లాడుతున్నాను. నాకు ఎటువంటి సమాజం కావాలి, నేను ఎటువంటి జీవితం జీవించాలనుకుంటున్నాను, నాకు ఎటువంటి భావజాల దృక్పథాలు ఉన్నాయి అనే చాలా వ్యక్తిగతమైన పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాము. మనకు సాధారణంగా వ్యక్తిగతము పర్సనల్ అనగానే ఇమీడియట్గా సెక్స్ లైఫో, లేకపోతే లవ్ లైఫో, రొమాంటిక్ అంటే లవ్ ప్లస్ సెక్స్ లైఫ్ ఇవే గుర్తొస్తాయి ఆటోమేటిక్. లేదా కుటుంబము, ఫ్యామిలీ, పర్సనల్ అంటూ వస్తాయి. కానీ నా ఐడియాలజీలు, నా భావజాలాలు, నా దృక్పథాలు, నా కోరికలు, నా ఇష్టాలు, నేను ఎటువంటి సమాజం కోసం కలకంటున్నాను అనేది చాలా చాలా పర్సనల్ విషయం. ఆ పర్సనల్ విషయం నేను కాన్స్టెంట్గా నలుగురితో పంచుకుంటూ, ఆ నలుగురం ఒకరినొకరు విమర్శించుకుంటూ, పరామర్శించుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ ప్రయాణం సాగిస్తేనే ఈ సామాజిక న్యాయ ఉద్యమంలో ఆ ప్రయాణం ముందుకు పోతుంది. అంటే ఇది ఎంత ఇంటిమేట్ ప్రయాణం, దీన్నే ఇంటిమసీ అంటారు. చాలా ఇంటిమేట్ ప్రయాణం కదా. దీన్ని ఇంటిమసీగా చూడకపోతే పెట్టుబడిదారీతనంలో, క్యాపిటలిజంలో చేసే పనికి, సామాజిక న్యాయంలో మనం చేసే పనికి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే మనము మనతో ఇంటిమసీ, ఇతరులతో ఇంటిమసీతో కలిసి ఒకరి గురించి అంత కేర్, ఎఫెక్షన్, లవ్, వీటితో మనం ముందుకెళ్ళే ప్రయత్నం మన సామాజిక ఉద్యమాల్లో ఎప్పుడూ ఉండాలి. ఉంటేనే ఆ సామాజిక ఉద్యమాలు బలంగా నిలబడగలుగుతాయి, మనం అనుకున్న సమాజాన్ని నిర్మించే దాంట్లో మనకు దోహదపడతాయి అనుకుంటాను. మరి ఇప్పటి పొలిటికల్ అంటే రాజకీయ ప్రదేశాలలో, నేనేది రాజకీయాలలో కాదు, రాజకీయ ప్రదేశాలు అంటే ఇక్కడ ఉద్యమాలు కూడా వస్తాయి, లేదా ఉద్యమాలు ఎవరి కోసమైతే జరుగుతున్నాయో వాళ్ళు కూడా వస్తారు. ఈ ప్రదేశాలలో ఇటువంటి ప్రేమ, కేర్ ఉన్నాయా ప్రస్తుతం? చాలా తక్కువ. అంటే దానివల్ల ఏమవుతుంది ఒకవేళ లేకపోవడం వల్ల? అంటే ఎట్లా ఉన్నాయో పోయాయో నాకు తెలియదు, కానీ నా అనుభవంలో, నాకున్న చిన్న అనుభవంలో ప్రేమ అనేది మన ప్రేమ, స్నేహం, ఒకరి గురించి ఒకరు తీసుకునే కేర్, ఇవి మన రాజకీయ, సామాజిక ఉద్యమాల ప్రదేశాలలో, సముదాయాలలో రోజు రోజుకి తగ్గిపోతున్నాయేమని భయం వేస్తుంది నాకు. ఎందుకంటే మనం ఉండే సామాజిక, రాజకీయ, ఆర్థిక సందర్భం చాలా కష్టమైంది, చాలా ఒత్తిడికి, హింసకు గురి చేసేటువంటి సందర్భం మనది రోజు. అటువంటి సందర్భంలో సామాజిక న్యాయం కోసం, సమాజంలో సమానత్వం కోసం రోజు పోరాటం చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. అది కూడా చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ఆ పని చేస్తున్న సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఎట్లా అయిపోయింది అంటే, క్యాపిటలిజం అంటే మనం ఏమనుకుంటామంటే ఏ పెద్ద హైటెక్ సిటీ ఆఫీస్లోనో 30 అంతస్తుల 40 అంతస్తుల గ్లాస్ బిల్డింగ్లోనో ఉంది అనుకుంటాం. కానీ పెట్టుబడిదారీ భావజాలం అనేది అక్కడ మాత్రమే లేదు, ఉద్యమ స్థానంలో కూడా ఉంటుంది. అంటే ఎట్లా అంటే, నేను ఇంత ఉద్యమం చేశాను, నేను ఇంత పని చేశాను, నేను ఇంత కష్టపడ్డాను, దీనికి రిటర్న్ ఏంటి, దీనికి ఫలితం ఏంటి, దీనికి ఏమొస్తుంది, అంటే దీని ప్రొడక్టివిటీ ఏంటి అన్న ఆలోచన దృక్పథం మనలో కూడా ఉంటుంది.
అది కేవలం ఎక్కడో బిల్డింగ్లలో లేదు, మన రోజు ఉద్యమాలలో, స్ట్రీట్లలో, ప్రొటెస్ట్లలో, ఉద్యమాలలో కూడా ఉంది అనేది కొంచెం భయపెట్టే విషయం, కానీ గుర్తించాల్సిన విషయం కూడా అనుకుంటాను. అట్లా ఉన్న సిచ్యుయేషన్లో ప్రేమ, కరుణ, కేర్ అనే విషయాలు చాలా తగ్గిపోతాయి. ఎందుకు అంటే నాకు ఎజెండా బేస్డ్ మీద పనిచేస్తాను. నేను కూడా సామాజిక ఉద్యమాలలో కూడా ఎజెండా బేస్ మీదగా పనిచేస్తాను. ఈ ప్రొటెస్ట్ అయిందా, ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానా, ఈ రిజల్ట్ వచ్చిందా, ఈ పాలసీ వచ్చిందా, ప్రభుత్వం వాళ్ళు చట్టం చేశారా, ఈ ఎజెండా బేస్ మీద పనిచేస్తాను. కానీ ఈ ఎజెండా బేస్ మీద పని చేస్తున్నప్పుడు ఓకే ఇవన్నీ ముఖ్యం, ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు, కాదనడానికి ఆస్కారం లేదు. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను సమాజంగా ఎటువంటి సమాజాన్ని నిర్మిస్తున్నాను అంటే, సరైన చట్టాలున్న సమాజం ఒక్కటి ఉంటే సరిపోతుందా, లేదా సరైన రాజకీయ భావజాలం ఉంటే సరిపోతుందా, లేదా నాకు ఒప్పుకోదగ్గ రాజకీయ సందర్భము ఉన్న సమాజం ఉంటే సరిపోతుందా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కూడా వ్యక్తుల మధ్య ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి సాన్నిహిత్యం, ఒకరి పట్ల ఒకరికి కరుణ, వాళ్ళంటే కేర్, నేనంటే వాళ్ళకి కేర్ అనే విషయం లేకపోతే మనం ఏ సమాజాన్ని నిర్మిస్తున్నాము? మన రాజకీయాలు, మన అన్ని రాజకీయాలు కూడా, అది కమ్యూనిస్ట్ రాజకీయం అయి ఉండొచ్చు, ఫెమినిస్ట్ రాజకీయం అయి ఉండొచ్చు, సోషలిజం అయి ఉండొచ్చు, మార్క్సిజం అయి ఉండొచ్చు, ఏ రాజకీయమైనా అయి ఉండొచ్చు. ఈ రాజకీయ భావజాలము, ఈ రాజకీయ ఉద్యమాలన్నీ కూడా ప్రేమ, స్నేహం కాకపోతే ఇంకా వేటి కోసం? అవి కాకుండా వేరేవి అనుకుంటే మనము ఇతర భావజాలాలకు పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఇతర భావజాలాలు అధికారము, వనరుల కోసం పోరాడుతున్నాయి. మనము అఫ్కోర్స్ అణగారిన వర్గాలకు అధికారము, వనరులు కూడా అడుగుతున్నాము. కానీ అధికారము, వనరులు, ప్రేమ, కరుణ, సాన్నిహిత్యం లేకుండా ఉంటే వాళ్లకు మనకు తేడా ఏంటి? ఆ విషయాన్ని మనము దగ్గరగా చూసుకోవడం, గుర్తించుకోవడం ఎక్కువగా చేయట్లేమో అనిపిస్తుంది. ఎందుకంటే బెల్ హూక్స్, బ్లాక్ ఫెమినిస్ట్ ఉమెన్, ఒక 2 నెలల క్రితం చనిపోయినట్టున్నారు. తను ఆల్ అబౌట్ లవ్ అని ఒక పుస్తకం రాశారు. ఉద్యమాలలో, సామాజిక ఉద్యమాలలో ప్రేమ పాత్ర ఏంటి, ప్రేమను ఎందుకు తిరిగి తీసుకొని రావాలి మనము? ప్రేమ అనగానే ఒక అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అబ్బాయి మధ్య సెక్షువల్ ప్రేమే అయి ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమ అనేది స్నేహితుల మధ్య, ప్రేమ అనేది ఉద్యమ కార్యకర్తల మధ్య, ప్రేమ అనేది అనేక రకాల భావజాలాల మీద ఆధారపడి సంబంధాలు ఏర్పరచుకునే వ్యక్తుల మీద మధ్య, వీళ్ళందరి మధ్య ప్రేమ ఉంటుంది, ఉండాలి. ఆ ప్రేమనే మనని ఫండమెంటలిస్టులను ఏమంటాం తెలుగులో మర్చిపోయారు, ఫ్యాసిస్టులు కదా, పిడివాదం అది ఛాందసవాదులు. వాళ్ళకు మనకు ఉన్న తేడా ఏంటి అనేది మనం చూసుకోవడం అవసరం అనుకుంటాం. అది ప్రేమ మాత్రమే ఆ తేడాని ఇవ్వగలుగుతుందని అనుకుంటాను. అయితే ఒక ఆసక్తికరమైన విషయం మీ గురించి చెప్పాలంటే, మీరేమో హిందూ తల్లిదండ్రులకి పుట్టారు. ఓకే, మీ స్కూల్లో టీచర్ వల్ల క్రిస్టియానిటీ వైపు ఆకర్షితులయ్యారు. కొంతకాలం దాంతో ఎంగేజ్ అయ్యారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు, మళ్ళీ బుద్ధిజం వైపు వచ్చారు. అయితే ఇక్కడ నేను ఎందుకు ఒక మతం నుంచి ఇంకో మతానికి ఇట్లా ట్రాన్సిషన్ జరుగుతూ ఎందుకు వచ్చింది? నేను ఎప్పుడు ఒక మతం అంటూ బలంగా ఇప్పుడు పట్టుకోలేదు. సాధారణంగా బౌద్ధ మతం పట్టుకునే వరకు కూడా నేను పుట్టింది హిందూ కుటుంబంలో కాబట్టి నాకు ఇమీడియట్గా పుట్టగానే అవైలబుల్ ఉన్న మతం ఏది అంటే హిందూ మతం కదా. సో నేను అదే మతాన్ని ఇంట్రెస్ట్గా చదవడము, తెలుసుకోవడము, సాధన చేయడము చాలా కాలం చేశాను. ఒకటి ఎందుకు చేశాను మొదట్లో అంటే, నేను ఒక క్వేర్ వ్యక్తిని, ట్రాన్స్ వ్యక్తిని. అంటే చిన్నతనం, బాల్యం మిగతా చాలామంది పిల్లల కంటే కూడా చాలా భిన్నంగా నడిచే బాల్యం. అందరి ట్రాన్స్ వ్యక్తులకు నడిచినట్టే ఒక రకంగా. అంటే స్నేహితులు లేకపోవడము, స్కూళ్ళల్లో, కాలేజ్లలో బుల్లింగ్, హెరాస్మెంట్, పేరు పిలవడము, తిట్లు తిట్టడము, గేలి చేయడము, ఇది రోజువారీ జీవితంలో వాస్తవం. అంటే చిన్నతనంలో నాకు వీటన్నిటికీ దూరంగా ఎట్లా ఉండాలి అంటే, మతం అనేది ఒక
ఆశ్రయంలా కనిపించింది, రెఫ్యూజ్లా కనిపించింది. అంటే నేను ఏం చేసేది చిన్నప్పుడు మొదలు పెట్టినప్పుడు ఇట్లా ఏం చేసేది, నేను పొద్దున పూజ చేసుకునేది, సాయంత్రం పూజ చేసుకునేది, మెడిటేషన్ చేసుకునేది, ఏదో పుస్తకం తీసుకొని చదువుకునేది, లేదా గుడికి చిన్నప్పుడు కూడా గుడికి చర్చికి ఏది ఉంటే అక్కడికి పోయేది. ఎందుకు? అక్కడ ఎవరు గేలి చెయ్యరు, అక్కడ ఎవరు ఏడిపించరు, అక్కడ ఎవరు నవ్వులాట చెయ్యరు, నేను ఎట్లా నడుస్తున్నాను ఎట్లా మాట్లాడుతున్నాను అని అట్లీస్ట్ నా మొహం మీద లేకపోతే నాకు వినిపించేలా నన్ను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించరు అన్న ఒక సేఫ్ ఇది ఆలోచన దృక్పథం. దానివల్ల మతం వైపు నేను ముందు అడుగులు వేశాను. కానీ అది కొంచెం అటువైపు వెళ్తున్న సమయంలో దాని మీద ఆసక్తి, ఇంట్రెస్ట్, మతం అనేది ఎట్లా ఉంది, దానివల్ల మనకు ఏమి సమాజంలో పాత్ర ఏంటి అనేది ఆలోచించుకోవడము, హిందూ మతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడము. అట్లాగే నేను కాలేజ్లో ఉన్న సమయంలో ఒక క్రిస్టియన్ టీచర్ని కలిశాను. అంటే కాలేజ్లో టీచర్ కాదు, బయట లేకపోతే క్రిస్టియన్ స్పిరిచువల్ టీచర్. సో ఆయనని కలిసినప్పుడు ఇది కూడా నేర్చుకుందాము, ఇందులో విషయాలు ఏమున్నాయో తెలుసుకుందాము. ఎందుకంటే నేను చిన్నప్పుడు గుడిలోకి పోయాను, చర్చిలోకి పోయాను. సో క్రైస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, ఆయన ఏం చెప్పాడు అని నేర్చుకునే ఆసక్తి ఉండేది. సో ఎప్పుడు ఎక్కడ ఏ ఆస్కారం దొరికితే ఆ మతం చదివే ప్రయత్నం చేశాను. సో అట్లా హిందూ మతం చదివాను, క్రిస్టియానిటీ చదివాను. కానీ బౌద్ధ మతం దారిలోకి వచ్చినప్పుడు, అది పరిచయం అయినప్పుడు, అది చదవడం మొదలుపెట్టినప్పుడు ఏమనిపించింది అంటే, హిందూ మతంలోనూ క్రిస్టియానిటీలోనూ ఇతర అనేక ప్రాంతాల్లో అనేక విషయాల్లో నేను వెతికే విషయాలన్నీ నాకు ఇక్కడ కనిపించాయి. అక్కడ అక్కడ చదవడానికి చేసిన ప్రయత్నంలో భాగం, ఇక్కడ నేను ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి బౌద్ధ మతంలో అనేది కనిపించింది. అప్పుడు కనిపించినప్పుడు ఇది నాకు హోమ్ లాంటిది, ఇది నాకు ఇల్లు లాంటిది అన్న దృక్పథం బలంగా ఏర్పడింది. సో అప్పుడు సరే, నేను రెస్ట్ ఆఫ్ ద కమిట్మెంట్ లైఫ్ నేను బుద్ధిస్ట్ ఫిలాసఫీ చదువుకుందాము, ప్రాక్టీస్ చేద్దాము అన్న ఒక కమిట్మెంట్. అంటే ఒక రకంగా ఈ కమిట్మెంట్ వచ్చింది కూడా నా సామాజిక న్యాయము, సోషల్ యాక్టివిజము ఈ స్పేస్ నుంచి. ఎందుకంటే నాకు ముఖ్యమైన విషయం ఏంటి అంటే, బౌద్ధ మతంలో సన్యాసం తీసుకున్నా, ఇంకే మతం సాధన చేసినా కానీ ఇది సామాజిక న్యాయము, సమాజాన్ని సామాజిక న్యాయం దిశగా నడిపించే దాంట్లో ఎట్లా దోహదపడుతుంది అనేది ఎప్పుడు ఉండే ప్రశ్న. నాకు బౌద్ధ మతం చాలా ఎక్కువగా ఆ సామర్థ్యం ఉంది, అందులో సామాజిక న్యాయం దిశగా చేసే పనిలో తోడ్పడే సామర్థ్యం బౌద్ధ మతంలో ఉంది, సిద్ధాంతంలో ఉంది అన్న నమ్మకం బలంగా కలిగింది. కాబట్టి ఈ రెండింటికి పొంతన నాకు కుదురుతుంది అనిపించింది, ఎంతో కలిసి చేసుకోవచ్చు అన్న ఒక దృక్పథం వచ్చింది. కాబట్టి బౌద్ధ మతం తీసుకున్నాను. అయితే ఇట్లా ఒక మతం నుంచి ఇంకో మతానికి ట్రాన్సిట్లోకి వెళ్ళి తర్వాత అల్టిమేట్లీ బుద్ధిజంలో మీరు మీ స్థానాన్ని గుర్తించినప్పుడు, అంటే ఇక్కడైతే నేను సేఫ్గా ఉంటాను అనుకున్నప్పుడు, లేదా ఇది నా ఐడియాలజీకి నేను చేసే పనికి కరెక్ట్గా దగ్గరగా ఉందనుకున్నప్పుడు, మీరు ఎప్పుడన్నా మీకు ఉన్న ఈ సౌలభ్యం లేదా స్వేచ్ఛ, అంటే మన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ గురించి ఆలోచించారా? ఖచ్చితంగా కదా. అంటే నేను అంతెందుకు హిందూ మతంలో పుట్టి బౌద్ధ మతంలో సన్యాసం తీసుకునేంతవరకు కూడా ఆగాల్సిన అవసరం లేదు. నేను ఒక క్వేర్ వ్యక్తిగా, ట్రాన్స్ వ్యక్తిగా నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు చిన్నతనం అంతా నేను భిన్నమే అన్న విషయం నాకు తెలుసు. మిగతా పిల్లల్లా కాదు నేను అన్న విషయం నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. తెలిసేలానే మిగతా సమాజం అంతా నాతో ప్రవర్తించింది. సో అంత భిన్నత్వం, అంత భిన్నంగా ట్రీట్ చేయబడి, అంత డిఫరెన్షియేట్ చేయబడి, పక్కకు పెట్టబడి ట్రీట్ చేయబడ్డ నాకు కూడా 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు, పొలిటికల్ సైన్స్ కాలేజ్లో సబ్జెక్ట్గా చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు, కాన్స్టిట్యూషన్ చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు, అంబేద్కర్ని చదవడం మొదలుపెట్టినప్పుడు నాకు అప్పటికి ట్రాన్స్, గే, లెస్బియన్ ఈ పదాలు ఆంగ్లంలో ఇంకా తెలియదు, ఇంకా ఈ పదాలు నాకు పరిచయం అవ్వలేదు. కానీ ఈ పదాలన్నీ పరిచయం అవ్వడానికంటే ముందు కూడా పరిచయమైన విషయము ప్రజాస్వామ్యము, హక్కులు, రాజ్యాంగము, ఇవి పరిచయమైన పదాలు. అంటే నా ట్రాన్స్ క్వేర్ అస్తిత్వానికి ఒక సపోర్ట్ ముందు నుంచి అందించినవి అంటే ఈ విషయాలు. సో అది నాకే కాదు, నాకు తెలిసి అందరి ట్రాన్స్ వ్యక్తులకు కూడా. అంటే ఒక రకంగా సెక్షన్ 377 హోమోసెక్షువాలిటీని క్రిమినలైజ్ చేసిన టైంలో కూడా, నేరంగా పరిగణించిన సమయంలో కూడా, ప్రజాస్వామ్యము, రాజ్యాంగము మనకు కల్పించిన వెసులుబాటులే మాకు కమ్యూనిటీగా ఉద్యమం చేయడానికి, మమ్మల్ని మేము ముందుకు తీసుకొని రావడానికి, ఒక సముదాయంగా మా హక్కుల గురించి ప్రశ్నించడానికి, మిగతా సమాజంలో
ఆ ప్రశ్నలు లేవనెత్తడానికి మాకు చోటు కల్పించింది అంటే ఆ రాజ్యాంగమే. సో నేను వేరే మతంలోకి మారడము అనేది ఒక చిన్న అంశం మాత్రమే అందులో అనుకుంటాను. కానీ ఒక వ్యక్తిగా, ఒక ట్రాన్స్ వ్యక్తిగా, క్వేర్ వ్యక్తిగా, పుట్టిన మతంలో కాకుండా వేరే మతంలో జీవితం జీవించే వ్యక్తిగా నాకు నా బుర్రలో, నా ఆలోచనలో ఆ స్వేచ్ఛకు చోటు ఉంది అంటే అది నేనున్న రాజ్యాంగము నాకు ఆ స్వేచ్ఛని కల్పించింది, అందుకే ఆ స్వేచ్ఛ ఉంది, అందుకే నేను అంత నమ్మకంగా ఆ దృక్పథంతో ముందుకెళ్ళే ధైర్యం, సాహసం చేయగలను అనేది వాస్తవం. అది కాదనం అసాధ్యం. సో రాజ్యాంగం వరకు వచ్చాం కాబట్టి, పైగా మనం క్వేర్ ట్రాన్స్ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, రాజ్యాంగంలో క్వేర్ ట్రాన్స్ వ్యక్తుల కోసం ఏమన్నా ప్రత్యేకమైన ప్రొవిజన్స్ ఉన్నాయా? ఒకటి ఇంట్రెస్టింగ్ కదా, అంటే మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు రాజ్యాంగం మొదటి పీఠికలో మొదటి లైన్ భారతదేశ పౌరులమైన మేము అంటారు. అవునా? భారతదేశపు స్త్రీలమైన, పురుషులమైన, ట్రాన్స్ వ్యక్తులమైన, దళితులమైన, ఆదివాసులమైన, హిందువులమైన, ముస్లింలైన వగేరా 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 అవన్నీ రాసుకోరు. అవన్నీ రాసుకుంటే మిగతా వాటికి చోటు ఉండదేమో. కానీ సింపుల్గా భారతదేశ పౌరులమైన మేము అంటే భారతదేశంలో ఉండే పౌరులందరికీ కూడా ఈ రాజ్యాంగం వర్తిస్తుంది. అంటే ట్రాన్స్ వ్యక్తులకు, క్వేర్ వ్యక్తులకు కూడా రాజ్యాంగం రాసుకున్న మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులు, ప్రాథమిక హక్కులు అన్నీ వర్తిస్తాయి అనేది వాస్తవం. కాకపోతే ఒక రకంగా దురదృష్టవశాత్తు ఏంటంటే అంత క్లియర్ అండర్స్టాండింగ్ తోటి, దృక్పథంతో రాసుకున్నప్పటికీ కూడా ఆచరణ విషయానికి వచ్చేసరికి ట్రాన్స్ వ్యక్తులని కానీ, క్వేర్ వ్యక్తులని కానీ ఈ దేశంలో పౌరులుగా, అది అందరితో సమానమైన పౌరులుగా చూసే అలవాటు ఇప్పటికి కూడా లేదు బలంగా. మొట్టమొదటిసారి 2009లో ఢిల్లీ హైకోర్టు వాళ్ళు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377, అంటే యాక్చువల్లీ సెక్షన్ 377 కేవలం స్వలింగ సంపర్కాన్నే కాదు, సెక్షన్ 377 ప్రకృతికి విరుద్ధమైన ఏ సెక్స్ అయినా కానీ నేరంగా పరిగణిస్తుంది. అండ్ బ్రిటిషర్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన సెక్షన్ ఇది. సో ఈ సెక్షన్లో బేసికల్గా ప్రకృతికి విరుద్ధమైన సెక్స్ అంటే పిల్లలకు దారి తీయని సెక్స్ ఏదైనా, అంటే కాండం వేసుకొని సెక్స్ చేసినా కానీ అది ప్రకృతి విరుద్ధమే లెక్క ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం చూసుకుంటే. దాన్ని రాజ్యాంగబద్ధం కాదు, పరస్పర సమ్మతితో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య చేసుకునే సెక్స్ కూడా నేరం కాదు అని 2009లో ఢిల్లీ హైకోర్టు వాళ్ళు తీర్పునిచ్చారు. అంటే అక్కడ రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, రాజ్యాంగ విలువలని ముందుకు తీసుకొస్తూ తీర్పునివ్వడం జరిగింది. దాని తర్వాత 2014లో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు వాళ్ళు ఈ దేశంలో ట్రాన్స్ వ్యక్తులు కూడా పౌరులే, వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి, ఈ దేశంలో దేశ పౌరులు ఎవరైనా కానీ వాళ్ళ జెండర్ ఏంటి, స్త్రీయా, పురుషులా, ట్రాన్స్జెండర్ వ్యక్తా అనేది వాళ్ళే స్వయంగా నిర్ధారించుకోవచ్చు, ఎటువంటి మెడికల్ పరీక్ష, ఫిజికల్ పరీక్ష లేకుండా నిర్ధారించుకోవచ్చు అని మొట్టమొదటిసారి ఒక 70 ఏళ్ళ తర్వాత 2014లో ట్రాన్స్ వ్యక్తుల గురించి సంబంధించి ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు వచ్చి 2014 తర్వాత ఏ ప్రభుత్వాలు అఫ్కోర్స్ ఏం చేయలేదు, అది అలా మూలకు పడేసి ఉన్నారు బేసికల్గా. 2019లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం 2016లో చాలా తప్పిదాలతో తీసుకొస్తే కమ్యూనిటీ వాళ్ళు చాలా ఉద్యమాలు చేసి, పోరాటాలు చేస్తే అందులో మార్పులు చేసుకొని 2019లో చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది 2019లో చట్టము, 2020లో రూల్స్ తీసుకొస్తే రూల్స్ ప్రకారం ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఇప్పుడు ఐడి కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. జిల్లా మ్యాజిస్ట్రేట్ ఐడి కార్డు ఇవ్వాలి, ఫిజికల్ చెకప్, మెడికల్ చెకప్ లేకుండా. ట్రాన్స్జెండర్ ఐడి కార్డు కానీ, మేల్ ఫీమేల్ ఐడి కార్డు కానీ ఇవ్వాలి. ఈ ఐడి కార్డు ఇచ్చే ప్రాసెస్ ఇప్పుడు ఈ చట్టం వచ్చి, రూల్స్ వచ్చి 4 ఏళ్ల పైన అయిపోతుంది. 4 ఏళ్ళ తర్వాత దేశంలో ఎంతమందికి ఈ ఐడి కార్డు ఇచ్చారు అంటే 20,000 మందికి. హైదరాబాద్లోనే దానికి రెట్టింపు జనాభా ఉంటుంది ట్రాన్స్ వ్యక్తుల జనాభా. అంటే దేశం మొత్తం మీద 4 ఏళ్లలో కేవలం 20,000 మందికి ఇచ్చారు అంటే చట్టం వచ్చింది, మంచి తీర్పులు వచ్చాయి, కానీ ఆ చట్టాన్ని అమలు చేసే ఆలోచన ఉందా, ఆ తీర్పులపై దృష్టి మరల్చే ఏమైనా కొంచెమైనా ఇష్టం ఉందా ప్రభుత్వాలకు కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ అంటే లేదు. అది ఆల్మోస్ట్ నిల్. అక్కడో ఇక్కడో ఒకరో ఇద్దరు బ్యూరోక్రాట్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్లకు మేము చెయ్యాలి ఏదో ఒకటి, కమ్యూనిటీతో పనిచేస్తాము, కమ్యూనిటీ వాళ్ళ మాట విని వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి మాట్లాడి ఎంతో కొంత ఇనిషియేటివ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సొంతంగా వీళ్ళు కూడా దేశంలో పౌరులు, ఇది మా బాధ్యత,
చెయ్యాలి అన్న దృక్పథంతో చేసేది ఇప్పటికి కూడా చాలా తక్కువ. అంటే ఒకటి ఏంటి అంటే దురదృష్టవశాత్తు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో సమాజం చట్టాల ఆధారం చేసుకుని నడిచే సమాజం కాదు. మన దేశంలో ప్రభుత్వం కూడా చట్టాలను ఆధారం చేసుకుని నడిచే ప్రభుత్వం కాదు. మన దేశంలో ప్రభుత్వం కానీ సమాజం కానీ సాంప్రదాయం, మతం, సంస్కృతి వీటన్నింటినీ ఆధారం చేసుకుని నడిచే వ్యవస్థ. చట్టము, రాజ్యాంగం ఎక్కడో అక్కడ ఎక్కడ కనిపిస్తాయి, కానీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఈ విషయాల మీదనే. కాబట్టి చట్టాలు ఉన్నా కానీ, తీర్పులు ఉన్నా కానీ ట్రాన్స్ వ్యక్తులని వ్యక్తులుగా చూసే దృక్పథం ఇంకా మొదలవ్వలేదు. అది ఆల్మోస్ట్ చాలా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అయితే తాషి, చట్టంలో ఇలాంటి అంటే ప్రొవిజన్ ఉండి కూడా ఉండకపోవడం ఇలాంటివి ఉన్నాయి కదా, సమాజంలో ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి? క్వేర్ వ్యక్తులుగా, ట్రాన్స్ వ్యక్తులుగా, ఎల్జిబిటీ వ్యక్తులుగా సమాజంలో ఎదుర్కొనే సమస్యలు మాట్లాడుకోవాలంటే మొదట పికప్ చేసుకోవాల్సింటే మొదట స్టార్ట్ చేయాల్సిన ప్లేస్ ఫ్యామిలీ, కుటుంబాలు. అంటే కుటుంబాలు అనగానే సాధారణంగా అందరికీ ఉండే ఆలోచన దృక్పథం ఏంటి అంటే అయ్యో మన ఫ్యామిలీ, మన కుటుంబము, మన వాళ్ళు, ప్రేమ, సంబంధాలు, వాత్సల్యము, ఇవన్నీ, భద్రత, రక్షణ, ఇవన్నీ ఇమీడియట్గా గుర్తొస్తాయి కదా ఇన్స్టింక్టివ్గా. అంటే సాధారణంగా ఇవన్నీ ఎక్కువగా కూడా యాక్చువల్లీ వాస్తవంగా చూసుకుంటే పురుషులకు ఇమీడియట్గా గుర్తొస్తాయి, సిస్ జెండర్ మగవాళ్ళకి ఇమీడియట్గా గుర్తొస్తాయి. కానీ మహిళలకు కొంచెం తగ్గిపోతుంది. సిస్ జెండర్ మహిళల విషయానికి వచ్చేసరికి కుటుంబాలు అనగానే కేవలం సురక్ష, ప్రేమ మాత్రమే కాదు, బరువులు, పనులు, అనేక సమస్యలు, హింస అనే విషయాలు గుర్తొస్తాయి. స్త్రీవాద ఉద్యమాలలో కుటుంబాలలో స్త్రీల పట్ల హింస జరుగుతుంది, కుటుంబాలలో స్త్రీల పట్ల హింస ఉంటుంది అని ఆర్గ్యూ చేసి సమాజంలో ముందుకు తీసుకొచ్చి దానికి చట్టాన్ని తీసుకొచ్చి ఆ హింసకు వ్యతిరేకంగా అనేక రకాలైన పనులు చేసుకున్నారు కదా. కాకపోతే ట్రాన్స్ వ్యక్తుల విషయానికి వచ్చేసరికి కుటుంబాలలో హింస జరుగుతుంది, అది చాలా చిన్న వయసు నుంచి ఆ హింస జరుగుతుంది, అత్తారింటికి పోవాల్సిన అవసరం లేదు, పుట్టింట్లోనే, పుట్టిన వాళ్ళ ఇంట్లోనే తల్లిదండ్రుల నుంచే, తోటి అన్నదమ్ముల నుంచి, తోబుట్టువుల నుంచి హింస ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే మన సమాజంలో ముఖ్యంగా ఏషియన్ కల్చర్లో కుటుంబం అనగానే ఒక శాంక్టిఫైడ్ రోల్ ఇచ్చేస్తాము. అంటే అది ఒక దైవికమైన ఒక స్థానం, పొజిషన్ ఇచ్చేస్తాం కుటుంబం అనగానే. అంటే దాన్ని ప్రశ్నించడానికి వీలు లేదు కదా. ఆల్మోస్ట్ దాని నుంచే రాజ్యాన్ని, దేశాన్ని కూడా ప్రశ్నించకూడదు అన్న దృక్పథం కూడా వస్తుంది. సో అంటే ప్రశ్నించకపోవడం ఒకటి అయితే కుటుంబాన్ని, రెండు కుటుంబం ఎట్లా అయితే చెప్తుందో ఆ కుటుంబ మర్యాదకు అనుగుణంగా నడుచుకోవాలి అనేది ఒకటి బలంగా ఉంటుంది. పొరపాటున ఎవరైనా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు, నచ్చినట్టు నడుచుకునే ప్రయత్నం చేస్తే అది వేరే విషయమే, ఇంకా దాని పరిణామాలు భిన్నంగానే ఉంటాయి కదా. అది ట్రాన్స్ వ్యక్తుల విషయంలో హింస తారాస్థాయిలో ఉంటుంది. అంటే పుట్టిన ఇంటి నుంచే హింస మొదలవుతుంది, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఆ హింస అఫ్కోర్స్ స్కూల్లో, కాలేజ్లో, అన్ని చోట్ల కంటిన్యూ అవుతుంది కదా. ఈ హింసని హింసగా గుర్తించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ బయట సమాజంలో. ఎంతమంది ట్రాన్స్ వ్యక్తులు ఇల్లు వదిలేసి చిన్న వయసులో పారిపోయి వచ్చినా కానీ, కుటుంబాలకు దూరంగా బ్రతుకుతున్నా కానీ, ఇవన్నీ చూస్తున్న సమాజంలో ఏమనుకుంటారంటే వీళ్ళే ఊరికి వదిలేసి వచ్చేసారు, వీళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు బుద్ధిగా ఉంటే ఎందుకు వదిలేసి వచ్చేది అన్న దృక్పథమే ఉంటుంది. కానీ అయ్యో హింస జరుగుతుందేమో, ఎందుకు వదిలేసి వస్తారు ఎవరైనా కానీ చిన్న వయసులో ఇల్లు అన్న ఆలోచన, ప్రశ్న ఎవరికి కలగదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏంటి, పిల్లల పైన హింస చేయడం ఏంటి అనేది పెద్ద ఆల్మోస్ట్ సినిమాటిక్ క్వశ్చన్ అయిపోతుంది. అది అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది, తల్లిదండ్రులు ఎట్లా హింస చేస్తారు, పిల్లల్ని తల్లిదండ్రులు కేవలం ప్రేమిస్తారు కదా. ఇది ఎట్లా అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి అనే ఆలోచన ఉండొచ్చు, కానీ అందరూ అన్ని వేళలా ప్రేమిస్తారు అనే అపోహ ఉండడం పొరపాటు. ఆ అపోహ కారణంగా ఈ హింసను చూడం. కానీ ట్రాన్స్ వ్యక్తులు కుటుంబాలలో అనేక రకాలైన హింసలను ఎదుర్కొంటారు. అది చిన్నప్పటి నుంచి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కంటిన్యూ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ పీపుల్ అందుకే ఇల్లు వదిలేసి వచ్చేస్తారు, కుటుంబాలతో సంబంధాలు ఉండవు. అంటే ఇల్లు వదిలేసి వస్తారు అంటే అర్థం ఏంటి, ఇంటితో పాటు ఉన్న అనేక సంబంధాలని, వెసులుబాట్లని, సమాజంలో ఉన్న చోటుని కూడా వదిలేసి వస్తారని అర్థం. అంటే
ఆ కుటుంబంతో పాటు వచ్చే అనేక ఇతర వెసులుబాట్లన్నీ కూడా ఆ సోషల్ క్యాపిటల్ మొత్తం కూడా కోల్పోయి సమాజంలోకి వస్తారు. అంటే ఎటువంటి హింసను ఎదుర్కొంటారు? తిట్లు, మాటలు, అవమానాలు, శారీరకమైన హింస, లైంగికపరమైన హింస, మెడికల్ పరమైన హింస. చాలామంది తల్లిదండ్రులు నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాము, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాము. అట్లాగే బోగస్గా పనిచేసుకునే చాలామంది డాక్టర్లు, సైన్స్తో సంబంధం లేకుండా పనిచేసుకునే చాలామంది డాక్టర్లు ఎలక్ట్రిక్ షాక్లు ఇవ్వడము, అలాగే సైకియాట్రిక్ డ్రగ్లు ఇవ్వడము. ఇలా సో హింస అనేది మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. బాబాల దగ్గరికి, మతపరమైన మనుషుల దగ్గరికి ఈ పూజలు చేయించడము, ఆ పూజలు చేయించడము, అనేక రకాల అంటే ఇంట్లో మొదలయ్యే హింస మొదలుకొని సైన్స్ ఆధారం చేసుకునే డాక్టర్ల వరకు, మతాన్ని నమ్మే మత గురువుల వరకు అన్ని చోట్ల హింస పర్పెచువల్గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఈ వైలెన్స్కి ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ దీన్ని హింసగా చూడదు. ఫ్యామిలీ ఎట్లా చూస్తుంది? మిమ్మల్ని సరి చేస్తున్నాము. ఎందుకంటే మొదటి నుంచి కూడా సిస్జెండర్ మహిళలని కుటుంబ వ్యవస్థ ఇట్లాగే చూసింది. మహిళ అణిగి ఉండి, ఒదిగి ఉండి, బుద్ధిగా ఇంట్లో పని చేసుకొని ఉంటే ఆ మహిళకు గౌరవము, రెస్పెక్ట్, ఆ మహిళకు ఎంతో రకమైన స్వీకృతి, యాక్సెప్టెన్స్ సమాజంలో, ఫ్యామిలీలో ఉంటుంది. అది లేనప్పుడు ఆ మహిళని కొట్టడము, తిట్టడము, అవమానించడము, ఆమెను బయటికి వెళ్లకుండా చేయడము, ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ, ఈ వైలెన్స్ అంతా మొదలవుతుంది. ఇది మొదలవడము ఎట్లా చూస్తుంది సమాజము? డిసిప్లిన్ చేస్తున్నాము, క్రమశిక్షణలో పెడుతున్నాము, సరి చేస్తున్నాము అని చూస్తాం. సేమ్ అదే ఆల్మోస్ట్ ట్రాన్స్ పీపుల్కి, క్వేర్ పీపుల్కి కూడా అప్లై చేస్తారు. కాకపోతే ఇంకా కొంచెం బలంగా అప్లై చేస్తారు, ఇంకా కొంచెం ఎక్కువ వైలెంట్గా అప్లై చేస్తారు. అండ్ అది ఎవ్వరూ హింసగా చూడరు. అట్లీస్ట్ మహిళలపై జరిగే హింసని హింసగా చూడడానికి ఉద్యమాలు, అనేక విషయాల కారణంగా ఈ స్థాయి వరకైనా వచ్చాము. కానీ ట్రాన్స్ వ్యక్తుల విషయంలో వచ్చేసరికి, క్వేర్ వ్యక్తుల విషయంలో వచ్చేసరికి, ఎందుకంటే అది బాల్యం నుంచి మొదలయ్యే హింస కాబట్టి, ముఖ్యంగా మన దేశంలో ఇతర సమాజాల్లో కూడా పిల్లల్ని వ్యక్తులుగా చూసే దృక్పథం లేదు కాబట్టి, ఆ పిల్లలపై జరిగే ఏ హింస కూడా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే పనిగానే చూస్తాం కాబట్టి, ఆ హింసకు ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. యూనో అనేక స్థాయిల్లో ఆ హింసని అందరూ ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారు. రెసిస్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా రెసిస్ట్ చేస్తే, ఉదాహరణకి నేను ఎప్పుడైనా కుటుంబాలలో హింస జరుగుతుంది, ఎవరైనా కమ్యూనిటీ వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు, సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలి, మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని హెల్ప్ కావాలని చేస్తే, హెల్ప్ చేసే ప్రయత్నం చేసినప్పుడు సమాజంలో అందరూ సాధారణంగా, అంటే ప్రభుత్వంలో వ్యవస్థలో పనిచేసే వాళ్ళు, బయట పనిచేసే వాళ్ళు అందరూ కూడా, అయ్యో మీరే వచ్చి పిల్లల్ని చెడగొడుతున్నారు, మీరే వచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు మధ్య మీరెందుకు వస్తున్నారు అన్నట్టే చూస్తారు. అంటే మళ్ళీ అదే సేమ్ విషయం కదా. ఇది ఇంటి విషయం, ఇది కుటుంబ విషయం, బయట వాళ్ళ ప్రమేయం ఏంటి, చట్టానికి సంబంధం ఏంటి, రాజ్యాంగానికి సంబంధం ఏంటి, మానవ హక్కులకు సంబంధం ఏంటి, ఇది ఇంటి విషయం అని ఎట్లయితే మహిళల విషయంలో చూసారో, అదే విషయాన్ని ఇంకా ఎక్కువ గట్టిగా ఈ క్వేర్ ట్రాన్స్ వ్యక్తుల మా జీవితాల సందర్భంలో కూడా కంటిన్యూ చేస్తుంది సమాజం. ఇది ఒకవేళ అంటే కుటుంబం నుంచి బయటకు వస్తారు సరే, మరి ఎక్కడి నుంచి వీళ్ళు అంటే ఇక్కడ నేను ప్రత్యేకంగా క్వేర్ ట్రాన్స్ పీపుల్ గురించి అడుగుతున్నాను. ఎక్కడి నుంచి కావాల్సిన ఆ సోషల్ వ్యాలిడేషన్ కానీ, లేదా ప్రేమ, యాక్సెప్టెన్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి పొందగలరు? అది లేకపోతే కష్టం కదా. అది మనుషులకు ఎవరికైనా అవసరమే కదా. ఎక్కడి నుంచి పొందుతారు అంటే కమ్యూనిటీగా దగ్గరికి వచ్చి ఒకరి నుంచి ఒకరు పొందే ప్రయత్నం చేస్తారు. కానీ అది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు కదా. ఎందుకంటే ప్రేమ, వ్యాలిడేషన్ లేదా ఒక రకమైన రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా ఎట్లా సమాజంలో నిలదొక్కగలుగుతాయి అంటే దీనికి మెటీరియల్ సపోర్ట్ కావాలి, వనరుల సపోర్ట్ కావాలి, సామాజికంగా ఉండే అనేక వ్యవస్థాగతమైన సపోర్ట్ కావాలి. ఇవన్నీ ఉంటేనే ఈ జీవితాల్లో ప్రేమ, తోడ్పాటు, ఒకరికొకరు సంబంధాలు అనేవి నిలదొక్కుంటాయి. క్వేర్ వ్యక్తులుగా, ట్రాన్స్ వ్యక్తులుగా ఇల్లు వదిలేసి వచ్చినప్పుడు ఈ సపోర్ట్ అన్నిటికీ దూరం అయిపోతారు. ఈ సపోర్ట్ ఏమీ ఉండవు. అంటే ఎంత క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తులు ఒక సముదాయంగా ఒక దగ్గరికి వచ్చి ఇతర క్వేర్ వ్యక్తులని, ట్రాన్స్ వ్యక్తులని కలిసి వాళ్ళతో సత్సంబంధాలు, స్నేహాలు ఏర్పరచుకొని జీవించే ప్రయత్నం చేసినా కానీ వాటిలో
అనేక రకాలైన ఇన్స్టెబిలిటీస్ ఉంటాయి, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఎందుకంటే వ్యవస్థాగతమైన సపోర్ట్ లేకపోవడం అనేది ఆ విషయాన్ని ఎప్పుడు కూడా ఒక స్టెబిలిటీ ఇవ్వకుండా ఉంటుంది. ఆ విషయానికి ఎప్పుడు స్టెబిలిటీ ఇవ్వదు. ఉన్న సోషల్ సామాజిక రాజకీయంగా ఉన్న పరిస్థితులు ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు ఒక ప్రశ్నార్థకంగానే ఉంచుతాయి. మీ సంబంధాలు ఏంటి సంబంధాలు? ఎందుకంటే స్నేహాలు ఏర్పరచుకొని ఆ స్నేహాల ఆధారంగా జీవితం జీవించే ప్రయత్నం చేసిన, ఉదాహరణకి ట్రాన్స్ మహిళలు మన దేశంలో, ఏషియా దేశంలో, పాకిస్తాన్లో కానీ, మన సబ్ కాంటినెంట్ రీజియన్లో కానీ ట్రాన్స్ మహిళలు హిజ్రా, అరవని, కిన్నెర సముదాయాలుగా సామాజిక సాంస్కృతిక సముదాయాలుగా ఏర్పడి వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ అందించుకుంటూ ఎన్నో దశాబ్దాల నుంచి జీవితం గడుపుతున్నారు. కానీ అంత జీవితం గడుపుతున్నా కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా ఒక హైదరాబాద్లో 400 చరిత్ర ఉంది అని చెప్పుకున్న హిజ్రా వ్యవస్థలో కూడా హిజ్రా వ్యక్తులు ఏమీ ఫ్లోరిష్ అవ్వట్లేరు. ఏమీ పెద్దగా గొప్ప జీవితాలు ఏమీ జీవించడం లేదు. అదే సెక్స్ వర్క్, అదే బెగ్గింగ్, అవే చేసుకొని జీవించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు సమాజం అంతా కాదన్నది కదా అని చెప్పేసి దగ్గరికి వచ్చి మాకు మేము సంబంధాలు ఏర్పరచుకొని వ్యవస్థను ఏర్పరచుకొని జీవించే ప్రయత్నం చేసినా కానీ ఆ వ్యవస్థకు గుర్తింపు ఉండదు. ఆ సంబంధాలని సంబంధాలుగా సమాజం చూడదు. ఆ రెస్పెక్ట్ ఉండదు. అంటే కనీసం ఆ రికగ్నిషన్ కూడా ఉండదు కదా. సామాజికంగా కానీ న్యాయపరంగా కానీ రెండింటి పరంగా కూడా రికగ్నిషన్ ఉండదు. అంటే ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. మిగతా సమాజం దృష్టిలో మీరు నాన్ ఎగ్జిస్టెంట్. ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతారు? ఒక క్రిమినల్ ఎలిమెంట్గా మాత్రమే ఎగ్జిస్ట్ అవుతారు. అదర్వైజ్ ఎగ్జిస్ట్ అవ్వరు. అదర్వైజ్ సమాజంలో ఉండరు. బేసికల్గా కనిపించరు సమాజానికి కదా. ఎప్పుడైనా ఏదైనా న్యూసెన్స్ గొడవనో ఏదో జరిగితే అప్పుడు మాత్రమే ట్రాన్స్ వ్యక్తులు సడన్గా గుర్తొస్తారు, కనిపిస్తారు. లేకపోతే గుర్తురారు, కనిపించరు. విషయం ఏదైనా అవుతాయి, ఏదైనా మర్డర్ అవుతానో, ఏదైనా ఇష్యూ అవుతానో అప్పుడు మాత్రమే కనిపిస్తారు. అది మీడియాకి కావచ్చు, వ్యవస్థకు కావచ్చు, సమాజానికి కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తులు ఇంత దుర్బలమైన పరిస్థితుల్లో కూడా ఒకరికి ఒకరు కమ్యూనిటీగా దగ్గరికి వచ్చి జీవితాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము, జీవితాలని జీవించే ప్రయత్నము రోజు చేస్తూనే ఉంటారు. అందులో ఈ స్నేహం అనేది ఒక రకంగా చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్. క్వేర్ లైఫ్లలో, ట్రాన్స్ లైఫ్లలో ముఖ్యమైన ఆస్పెక్ట్. ఎందుకంటే పుట్టిన కుటుంబాలకు సంబంధం ఉండదు. కుటుంబం అనే వ్యవస్థకు పూర్తిగా దూరం చేయబడ్డారు, దూరంగా ఉంచబడతారు. అటువంటప్పుడు ఎవరితో సంబంధాలు ఉండాలి? ఎవరు మా వాళ్ళు అనుకోవాలి, ఎవరు మన వాళ్ళు అనుకోవాలి అంటే మన కమ్యూనిటీ వాళ్ళు, మన స్నేహాలు, మన వాళ్ళు అనుకునే ప్రయత్నం రోజు నడుస్తూ ఉంటుంది. కానీ దానికి రోజు కూడా సమాజం నుంచి రెసిస్టెన్స్ ఉంటూనే ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి ఈ విషయం పట్ల కూడా ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది. అంటే వాళ్ళందరూ కలిసి కట్టుగా ఉండడం కూడా ఒక రకమైన ఏమనాలి, దాని మీద కూడా ఒక టాబు ఉంటుంది. అంటే ఒక రకంగా ఎట్లా అంటే మన కుటుంబ వ్యవస్థ ఏమీ లోపాలు లేని వ్యవస్థ కదా. బోల్డ్ అని లోపాలు ఉన్నాయి. అంటే హింస, వివక్ష, అణచివేత, కులాన్ని ఎట్లా చూస్తుంది, జెండర్ని ఎట్లా చూస్తుంది, అనేక విషయాల పట్ల కుటుంబ వ్యవస్థలో బోల్డ్ అనే లోపాలు ఉన్నాయి కదా. అన్ని లోపాలున్న వ్యవస్థని కూడా ఎప్పుడు లోపం ఉందని ఎవరు చూడరు. అందరూ దాన్ని ఏదో కాపాడుకోవాలన్న దాంతోనే ప్రాకులాడే సమాజం ఇది. కానీ అందులో లోపాలు ఉన్నాయి, మార్చుకుందాము, ప్రశ్నించుకుందామని చూసే సమాజం కాదు. కానీ క్వేర్ వ్యక్తులు, ట్రాన్స్ వ్యక్తులు ఏం చేస్తారు? ఈ కుటుంబాలలో మా హింస ఉంది, లోపం ఉంది, మేము ఇందులో ఉండలేము, మేము బయటకు వచ్చేస్తాము, మా జీవితాలు ఏదో మేము బతికే ప్రయత్నం చేస్తాము, మంచో చెడో అని ప్రయత్నం చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రయత్నం చేయరు. కుటుంబాల అందులోనే కంటిన్యూ చేయాలి. ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి, లేకపోతే పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది, సమాజంలో గౌరవం పోతుంది అనే ప్రాకులాటే ఉంటుంది ఎంతసేపు కదా. అటువంటి వ్యక్తులు, క్వేర్ వ్యక్తులని, ట్రాన్స్ వ్యక్తులని వీళ్ళు బయటకు వచ్చి చూస్తూ జీవితం జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక రకమైన దిగ్భ్రాంతి, ఆశ్చర్యంలో ఉంటారు. వీళ్ళు ఎట్లా చేస్తారు ఇది, వీళ్ళు మా వ్యవస్థను మొత్తం ప్రశ్నిస్తున్నారు అన్న ఒక దృక్పథంలో ఉంటారు. కాబట్టి అదో పెద్ద ఇష్యూగానే చూస్తారు ఎప్పుడైనా. కానీ అయ్యో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు, మనం కూడా ప్రయత్నం చేద్దామా అనే ఆలోచన ఎవరికి రాదు. ఎందుకంటే కుటుంబం అనేది ఆల్మోస్ట్ ఒక రిజిడ్ సిస్టమ్. అది ఆల్మోస్ట్ ఒక అంటే చిన్నప్పుడు పిల్లలు తినకపోతే బూచోడని భయపెట్టడము, అంటే సాధారణంగా అయితే హిజ్రా వ్యక్తులు కూడా పట్టిస్తామని భయపెట్టడం ఉంటుంది కదా. కానీ మనందరినీ భయపెట్టించేది ఏంటంటే నువ్వు సరిగ్గా ప్రవర్తించకపోతే నీ కుటుంబంలో చోటు ఉండదు. అంటే కుటుంబం అనే పెద్ద బూచిని చూపించి
భయపెట్టించే ప్రయత్నం చేస్తారు కాన్స్టెంట్గా. సో కుటుంబం అనేది ఆల్మోస్ట్ బిగ్ బాస్, బిగ్ బ్రదర్, మనలో ఆ భయాన్ని ఇన్స్టిల్ చేయడానికి, నువ్వు ఇట్లా ఉంటేనే నువ్వు ఇందులో భాగం, లేకపోతే లేదు. అండ్ అందరూ అట్లా ఉండే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే కుటుంబాన్ని, అంటే కుటుంబంలో జరిగే ఈ అసమానతలు, వివక్ష, హింస, వీటిని ఎదుర్కోవాలంటే అమ్మో నాకు అంత తెలుగు రావట్లా, ఆల్టర్నేట్ పద్ధతులు ఏంటి? ఆల్టర్నేట్ పద్ధతులు ఒకటి, మనం ఈ వివక్షని, హింసని వివక్షగా, హింసగా గుర్తించడం, చూడడం మొదలు పెట్టేది. 2, ఆ విమర్శల్ని, ప్రశ్నల్ని ఒకరితో ఒకరు పంచుకోవడం, మాట్లాడుకోగలగడం కదా. అండ్ కొంచెం ఒక అడుగు ముందుకేసి ఈ కుటుంబాల బయట, ఈ కుటుంబ వ్యవస్థల బయట నేను నిజమైన, వాస్తవమైన, నా గుండెకు మనసుకి దగ్గరైన సంబంధాలని వీటినన్నా ఏర్పరచుకోగలనా, ఆ సంబంధాలను ఏర్పరచుకొని అందులో ఆనందం, సంతోషం, దుఃఖం, బాధ, వీటన్నిటికి కూడా చోటు ఏర్పరచుకోగలనా అనేటటువంటి సంబంధాలు ఏర్పరచుకోగలిగితే మనము ఎప్పుడు ఈ కుటుంబం ఒక్కటే రెఫ్యూజ్ అయిపోదు. ఈ కుటుంబం ఒక్కటే ఇది లేకపోతే ఇంకేది లేదు జీవితంలో అన్న పొజిషన్లో ఉండము. అంటే ఇది కుటుంబం విషయంలోనే కాదు, ఏ విషయంలోనే కూడా సమస్య. ఇది కాకపోతే ఇంకేం లేదు జీవితంలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి, ఎవరైనా బ్రేకప్ అయ్యారు, లవ్ రిలేషన్షిప్ బ్రేకప్ అయింది, హార్ట్ బ్రేక్, ఇద్దరు విడిపోయారు, వాళ్ళు లేకపోతే నాకు జీవితం లేదు అని బాగా డిప్రెషన్లో ఉంటే సాధారణంగా ఏమంటారు సమాజం, అయ్యో ఇది చాలా అన్హెల్తీ, అనారోగ్యకరమైన విషయం, ఇది ఇట్లా ఆలోచించకూడదు, జీవితంలో ఎంత ఉంది చూడు అనే ఒక దృక్పథాన్ని సమాజం చూపించే ప్రయత్నము, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పే ప్రయత్నము చేస్తారు కదా. అట్లాగే ఈ కుటుంబాన్ని ఇది ఒక్కటే ఉంది, ఇంకేది లేదు అని ఐడియలైజ్ చేయడం కంటే కూడా లేదు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా సంబంధాలు ఉన్నాయి అనేది చూయించుకునే, అని గుర్తించుకొని, వాటిని కల్టివేట్ చేసుకొని, వాటిని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయగలిగితే మనం భారం మొత్తం కూడా ఈ కుటుంబం అనే దాని మీద పెట్టకుండా ఉంటాము. అట్లాగే మన జీవితాలని సమాజంలో అనేక సంబంధాలలో ఇంకా వెతుక్కునే ప్రయత్నం చేస్తాం. స్నేహం అలాంటిదా? స్నేహం ప్రథమంగా అలాంటిది కదా. ఎందుకంటే సాధారణంగా మనం చూసుకుంటే మన సమాజంలో అట్లీస్ట్ ఇప్పుడు ప్రస్తుతం మన కాంటెంపరీ మోడర్న్ వరల్డ్లో పలానా వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అంటారు, మీరు నన్ను మన పేరెంట్స్గా చూడాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్స్గా చూడండి మీరు నన్ను అంటారు. పార్ట్నర్స్ విషయంలో కూడా వస్తే భార్యాభర్తలు మనం ఇద్దరు మంచి ఫ్రెండ్స్లా ఉండాలి అంటారు కదా. అట్లా అంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక ఐడియల్గా తీసుకుంటాం. అండ్ డెమోక్రటిక్ రిలేషన్షిప్ కూడా అది. అంటే ఇక్కడ ఎక్కడో మేము తల్లిదండ్రులుగా కాదు ఫ్రెండ్స్గా చూడమనడమో, భార్యాభర్తలుగా కాదు ఫ్రెండ్స్గా చూడమనడంలో ప్రీవియస్, అంటే ఈ రిలేషన్షిప్స్ అన్నీ అధికార బంధాలు, అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువతో ఉంది. అదే ఫ్రెండ్షిప్స్ అంటే అలా కాదు, ఇద్దరు సమానంగా ఉంటారని చెప్పడం కూడా అట్లీస్ట్ ఉండే ప్రయత్నం చేస్తారు, కాన్షియస్గా ఉండే ప్రయత్నం చేయొచ్చు, ఆ చోటు ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్లో కూడా కొంతమంది అధికార కులానికి చెందిన వాళ్ళు ఉంటారు, కొన్ని అనగారిన కులాల వాళ్ళకి చెందిన వాళ్ళు ఉంటారు, కొంతమంది జెండర్ పరంగా అణచివేయబడ్డ వాళ్ళు ఉంటారు, కొంతమంది జెండర్ పరంగా లాభపడ్డ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి కాకపోతే స్నేహం అనే విషయంలో ఏంటి అంటే ఫిక్స్డ్గా ఉండదు ఆ రిలేషన్షిప్. తల్లి తండ్రి పిల్లలు, లేదా భర్త భార్య, అన్న తమ్ములు, అక్క చెల్లెలు అంటే ఫిక్స్డ్ రోల్స్. ఇట్లా ఉండాలి, ఈ సంబంధాలకు ఈ రోల్ ఇది, ఈ అందరూ ఇట్లా ప్రవర్తించాలి, అన్నదమ్ములంటే ఇలా ఉండాలి, తల్లిదండ్రులు అంటే ఇట్లా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు అంటే ఇట్లా ఉండాలి అనే ఒక బలమైన దృక్పథాలు ఆల్రెడీ ఏర్పడ్డాయి. కానీ స్నేహంలో అంత బలంగా ఈ దృక్పథాలు ఉండవు. ఆ ఫ్రీడమ్ ఉంటుంది, నాది ఎటువంటి ఫ్రెండ్షిప్, మన ఇద్దరిది ఎటువంటి ఫ్రెండ్షిప్ అని నిర్ణయించుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛని నిజంగా మనం ఉపయోగించుకోగలిగితే, ఆ స్వేచ్ఛని నిజంగా మనం వాడుకోగలిగితే ఆ స్వేచ్ఛ ఉంటుంది. అప్పుడు మనలో అధికార సమానత్వాలు ఉన్నా కానీ మనం వాటిని ప్రశ్నించుకోవచ్చు ఓపెన్గా, రైట్. మనం వాటిని గుర్తించుకోవచ్చు, ఇబ్బంది పడకుండా గుర్తించుకోవచ్చు. ఇబ్బంది ఉన్నా కానీ గుర్తించుకొని స్నేహితులం కాబట్టి దాంతో ఎట్లా పని చేయాలి, ఎట్లా మనం కలిసి ఎదుర్కోవాలి అనేది మాట్లాడుకొని ముందుకెళ్ళొచ్చు. ఆ ప్రయత్నం ఉంటుంది. అందుకే ఎప్పుడూ తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు అన్ని విషయాలలో కూడా ఒక పాయింట్ వచ్చేసరికి మనం ఫ్రెండ్స్లా ఉండాలి అని ఐడియల్ చేసినా కానీ మనం ఫ్రెండ్షిప్కి ఎప్పుడు ఆ చోటివ్వం, ఫ్రెండ్స్కి ఎప్పుడు ఆ చోటివ్వం. మన సమాజంలో ఎట్లా ఉంటుంది అంటే కుటుంబం ముందు వస్తుంది, నా భార్య పెళ్లి చేసుకున్న వాళ్ళు తర్వాత వస్తారు, పిల్లల తర్వాత వస్తారు అని సంబంధాల్లో ఒక హైరార్కీ ఉంది.
ఒక నిచ్చెన వేసుకొని ఇక్కడ ముందు ఒకటి 2 3 అని పొజిషన్స్ ఇచ్చుకొని పెట్టుకున్నాం మనము. అందులో ఫ్రెండ్స్ తర్వాత వస్తారు అని పెట్టుకుంటాం. సో మనము స్నేహాన్ని, ఫ్రెండ్షిప్స్ని నిజంగా ఒక ఇంపార్టెంట్ విషయంగా మన జీవితంలో ముఖ్యమైన అంశంగా చూడాలి అంటే కొంచెం ఈ నిచ్చెన్ని కాస్త కుదిపేసి, కాస్త కూలగొట్టేసి, దాన్ని విరగొట్టేసి, మనకు అనేక రకాలైన సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలలో అధికారం అనే విషయాన్ని కాన్స్టెంట్గా గుర్తుంచుకొని ఎట్లా సంబంధాలను ఏర్పరచుకోవాలి, అండ్ ఆ సంబంధాల్లో నిజమైన ప్రేమ, కరుణ, వాత్సల్యం, ఒకరినొకరు కేర్ తీసుకోవడం, అఫెక్షన్ ఎట్లా ఉంటాయి, అవి మనం ఎట్లా నిర్వచించుకుంటాము ఇద్దరం కలిసి. సమాజం చెప్పట్లేదు నువ్వు తల్లిగా ఎట్లా ఉండాలి, తండ్రిగా ఎట్లా ఉండాలి, పిల్లలుగా ఎట్లా ఉండాలి, అన్నగా ఎట్లా ఉండాలి, తమ్ముడిగా ఎట్లా ఉండాలి అని సమాజం చెప్పినట్టు కాదు. నేను నీకు ఎటువంటి ఫ్రెండ్గా ఉండాలి, నువ్వు నాకు ఎటువంటి ఫ్రెండ్గా ఉండాలి అనేది మన ఇద్దరం మాట్లాడుకుందాము, మన ఇద్దరం నిర్ణయించుకుందాము అనుకునే స్వేచ్ఛతో ఏర్పడే స్నేహాలు ఈ కుటుంబ వ్యవస్థకి, రాజ్య వ్యవస్థకి, పురుషాధిక భావజాలం ఉన్న వ్యవస్థకి ఒక పెద్ద సమాధానంగా, ఆల్టర్నేటివ్గా ఉంటాయని నమ్ముతాను నేను. అంటే నాకు మీరు ఈ మాట చెప్తుంటే ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇటువంటి ఒక దృక్కోణాన్ని పిల్లల్లో పెట్టడము, తర్వాత మనం సాంఘిక శాస్త్రం అని చెప్తాము, కాన్స్టిట్యూషన్ ఎట్లా ఫామ్ అయిందని చెప్తాము, మిగతావన్నీ చెప్తాము. కానీ ఎక్కడ సెల్ఫ్ అవేర్నెస్ ఉండదు, అంటే సెల్ఫ్ మ్యాపింగ్ ఉండదు, అంటే నేను ఎక్కడున్నాను అనేది. బహుశా అలాంటిది కూడా ఎక్కడో విద్యా వ్యవస్థలో మనం తీసుకుని రావాల్సి ఉంటుందేమో. అంటే ప్రతి ఒక్కరికి, మీరు కూడా మాట్లాడారు కదా, ఉద్యమాల్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎక్కడున్నాను అని. సరే, ఈ మాట నేను అడిగినప్పుడు ఈ మ్యాపింగ్ గురించి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు ఎక్కడ మ్యాప్ చేసుకుంటారు? మ్యాపింగ్ అంటే అని నన్ను సమాజం, నన్ను అంటే ఒకటి మ్యాపింగ్, నన్ను ఎక్కడ చూసుకుంటాను, నా బుర్రలో నన్ను ఎక్కడ చూసుకుంటాను అనేది ఒక విషయం. నన్ను నేను సమాజంలో ఎక్కడ చూసుకుంటాను అనేది ఇంకో విషయం. నన్ను నేను నా సంబంధాలలో ఎక్కడ చూసుకుంటాను అనేది ఇంకో విషయం కదా. అంటే వ్యక్తిగా మనకు అనేక అస్తిత్వాలు ఉన్నాయి. అనేక సందర్భాలలో మనం జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నాము. నేను ప్రథమంగా నన్ను నేను ఎక్కడ చూసుకుంటాను సమాజంలో అంటే హక్కుల కార్యకర్తగా, సామాజిక న్యాయం గురించి ఆలోచించే వ్యక్తిగా చూసుకోవడం ఒక విషయం అయితే, నేను బౌద్ధ మతంలో సన్యాసం తీసుకొని బౌద్ధ మతాన్ని సాధన చేస్తూ, చదువుతూ, దాని జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ బుద్ధుడు చెప్పిన బోధనలు సామాజిక న్యాయం అనే విషయంపై ఎట్లా ప్రభావితం చూపిస్తాయి, అందులో పాత్ర ఎట్లా ఉంటుంది అనేది ప్రశ్నించుకోవడం కూడా నా పొజిషన్. అండ్ అట్లాగే మనము ప్రస్తుతం ఉన్న సమాజంలో సరే అణిచివేసే వ్యవస్థలు చాలా ఉన్నాయి. అది రాష్ట్రం అయి ఉండొచ్చు, రాజ్యం అయి ఉండొచ్చు, లేకపోతే కుటుంబం అయి ఉండొచ్చు, జెండర్ అనే వ్యవస్థ అయి ఉండొచ్చు. అనేక వ్యవస్థలు అణిచివేతకు దారితీసే వ్యవస్థలు ఉన్నాయి. సరే, ఈ వ్యవస్థలను మనం విమర్శించుకోవచ్చు, ఈ వ్యవస్థని ప్రశ్నించాలి, ఈ వ్యవస్థలని కొంచెం కదిలించాలి. ఇవన్నీ మనము మన పనిలో భాగంగా చేయొచ్చు. కానీ ఇవన్నీ చేస్తూ కూడా వీటికి భిన్నమైన వ్యవస్థలని, చోట్లని ఎట్లా తయారు చేసుకోవాలి అనేది అనుక్షణం చూసుకోవడము, దాని పట్ల ఆలోచించుకోవడము, నలుగురితో కలిసి పని చేసుకోవడంలో నన్ను నేను పొజిషన్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ ప్రశ్నించడము, సవాలు చేయడం ఎంత ముఖ్యమో, మనము ఇంకో భిన్నమైన చోట్లని, స్థలాలని, దృక్పథాలను ఉన్న వ్యవస్థలని నిర్మించుకోవడం కూడా అంతే ముఖ్యం అనుకుంటాను. ఈ రెండిటి పని మధ్యలో ఊగిసలాడే జీవితంగా చూసుకుంటాను ఒక రకంగా. ఊగిసలాడడం ఒక్కటే కదనుకుంటా, నేను అనుకోవడం నేర్చుకోవడం కూడా చాలా ఉంటుందేమో ఈ ప్రయాణం. నేర్చుకోవడము, నేర్చుకునే కాస్త వదిలేసుకోవడము. అయితే మీరు ఒక బుద్ధిస్ట్ నంక్, రైట్, ఒక ట్రాన్స్ జెండర్ పర్సన్, ట్రాన్స్ ఫెమినైన్ పర్సన్ అనొచ్చు కదా, ట్రాన్స్ ఫెమినైన్ పర్సన్. సో ఈ రెండు ఐడెంటిటీస్తో ఉన్నప్పుడు మీకు బుద్ధిస్ట్ నంక్గా ఎక్కువ ప్రివిలేజ్ ఉందని అనుకుంటున్నారా? ఇట్స్ ఇంట్రెస్టింగ్. నో, ఐ మీన్ ఎట్లా అంటే నేను ఒకప్పుడు ఒక ట్రాన్స్ వ్యక్తిగా, ట్రాన్స్ ఫెమినైన్ వ్యక్తిగా, అంటే ట్రాన్స్ ఫెమినైన్ అంటే సాధారణంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటే అందరికీ ఇమీడియట్గా గుర్తొచ్చే వాళ్ళు ఎవరంటే హిజ్రా వ్యక్తులు. అండ్ సాధారణంగా ట్రాన్స్ పురుషులు ఎవరికి ఊహల్లోకి రారు.
ట్రాన్స్ పురుషులు ఉంటారు, ట్రాన్స్ మహిళలు ఉంటారు. అట్లాగే ట్రాన్స్ వ్యక్తుల్లో బలంగా పురుషులు స్త్రీగా ఇద్దరిగా కూడా గుర్తించుకునే వ్యక్తులు ఉంటారు. సో నేను బలంగా స్త్రీగా కానీ పురుషుడిగా కానీ గుర్తించుకోను, కానీ స్పెక్ట్రంలో ఫెమినిన్ సైడ్ గుర్తించుకుంటాను కాబట్టి ట్రాన్స్ ఫెమినిన్ అనే పదం వాడతాం ఆంగ్లంలో మనము. నేను ఒక ట్రాన్స్ ఫెమినిన్ వ్యక్తిగా ఒకప్పుడు చీరలు కట్టుకొని ఇదే హైదరాబాద్లో ఒక ట్రాన్స్ వ్యక్తిగా బహిరంగంగా అంటే కనిపించడమే ట్రాన్స్ వ్యక్తిగా కనిపించేది కదా. ఇప్పుడు నన్ను నేను ఈ పొజిషన్లో ఇప్పుడు కనిపించే పద్ధతిలో నేను ట్రాన్స్ అంటే ఎవరు నేను ట్రాన్స్ అనుకోరు. మొదటిది సాధారణంగా హైదరాబాద్ నేను ఎక్కడికైనా పోతూ ఉంటే, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మాస్క్ పెట్టుకొని పోతుంటే కొంతమంది పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా చైనా నుంచా అని అడిగారు. నేను చైనా నుంచి కాదండి ఇక్కడే అంటే, కొంతమంది తెలుగు నేర్చుకున్నారా మీరు అని కూడా అడిగారు. తెలుగు వచ్చిన చైనా వ్యక్తి. సో అవునండి, చైనా నుంచి వచ్చి మరీ తెలుగు నేర్చుకున్నానని హాస్యం వేసింది, నాకు కాస్త నవ్వేసింది. కాకపోతే ఒకటి, నేను చీర కట్టుకొని తిరిగినప్పుడు నేను ట్రాన్స్ ఫెమినైన్ వ్యక్తిని, నన్ను నేను ఇలా గుర్తించుకుంటాను అంటే సమాజంలో ఎవరు ఒప్పుకోరు. నేను సన్యాసం తీసుకొని బుద్ధిస్ట్ రోబ్స్ వేసుకొని ఇలా కనిపించినప్పుడు నేను బుద్ధిస్ట్ నంక్ని మొనాస్టిక్ని, కానీ ట్రాన్స్ వ్యక్తిని కూడా అంటే ఆ రెండింటికి కూడా ఒప్పుకోరు. ట్రాన్స్ వ్యక్తి అయి ఉండి బుద్ధిస్ట్ నన్ను ఎలా అవుతావు, బుద్ధిస్ట్ నన్ను అయితే అది ఎలా అవుతావు అంటే, వ్యక్తుల ఊహలో చాలా విషయాలు ఒక దగ్గర ఇమడవు, చాలా విషయాలకు చోటు ఉండదు. ప్రతిదీ ఒక డబ్బాలో పెట్టుకుంటూ వెళ్ళడం అంటే మన సమాజంలో ఏమైపోతుంది అంటే, నాకు తెలిసి సాధారణంగా మనుషులు ఎదిగే కొద్దీ ఆ ఊహించే శక్తి తగ్గిపోతుంది, అంటే తీసేస్తూ ఉంటుంది సమాజం. ఎంత తక్కువ ఊహిస్తే అంత మంచిది, ఎంత తక్కువ ఊహాశక్తి ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఆ ఊహాశక్తి లేనప్పుడు ఎవరు ఏది చెప్తే అది వింటూ పోతాం. గుంపులో గోవింద ఎవరు ఏది అంటే అలా పోతూ ఉంటాం అనమాట. ఆలోచన, ఊహించడము, ప్రశ్నించడము రావన్నమాట. సో ఇప్పుడు నేను ఈ రోప్స్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చాలా తేలిక, చీరలో లేను కాబట్టి. నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళి ఏదన్నా ప్రభుత్వ సంస్థల్లో కానీ ఇంకెక్కడన్నా కానీ వెళ్ళి ట్రాన్స్ హక్కులు, క్వేర్ హక్కులు అని మాట్లాడితే అది కూడా చాలా తేలిక. ఎందుకంటే ఈ రోప్స్లో ఉన్నప్పుడు నన్ను వాళ్ళు ట్రాన్స్ వ్యక్తిగా చూడరు కాబట్టి, నేను ట్రాన్స్ వ్యక్తి అని చెప్పక ముందు వరకు ఒక రకమైన గౌరవం ఉంటుంది కదా. మతం అనగానే ఒక రకమైన గౌరవం వస్తుంది. అది ఏదో అర్థం చేసుకోనో, మొనాస్టిక్ అంటే ఇంకొంచెం గౌరవం పెరిగిపోతుంది. అది అర్థం చేసుకుని వచ్చేది కాదు. మతాల పట్ల ఉన్న మూఢాచారాలు, మూఢనమ్మకాలు, లేకపోతే అపోహలు, భయాల కారణంగా మతం, ఒక మతపైన మనిషి కనిపించగానే ఆటోమేటిక్గా ఒక రకమైన కండిషనింగ్ ద్వారా వచ్చే అభిప్రాయం. నేను ట్రాన్స్ అని చెప్పగానే అఫ్కోర్స్ ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి వెంటనే. నేను సార్ కాదండి మేడం అని చెప్పగానే మొత్తం మారిపోతుంది. కాకపోతే ఒక ఎంట్రీ పాయింట్ ఇస్తుంది. అండ్ ఆల్సో నాకు ఉన్న ప్రివిలేజెస్లో మతపరమైన ప్రివిలేజ్ కంటే ఎక్కువగా కూడా కులపరమైన ప్రివిలేజ్ కదా. నేను అధికారం ఉన్న కులంలో పుట్టిన కారణంగా నా చదువు కానీ, నేను మాట్లాడే భాష కానీ, నాకున్న సోషల్ క్యాపిటల్ కానీ, ఇవన్నీ కూడా నాకు పెద్ద ప్రివిలేజ్. అవి నేను ఈరోజు చేసే పనికి చాలా వరకు సాధ్యమయ్యేలా చేసిన విషయాలు. అది చాలా వరకు ఇతర ట్రాన్స్ వ్యక్తులకు, వేరే సముదాయాల వ్యక్తులకు సాధ్యమయ్యే విషయం కాదు కదా. ఎందుకంటే నేను జనరేషన్స్ తరబడి వచ్చిన కులాధికారం ద్వారా లాభపడ్డ వ్యక్తిని, కుల వివక్ష వల్ల లాభపడ్డ వ్యక్తిని. సో ఆ లాభం వల్ల వచ్చిన అధికారం నుంచి నేను ట్రాన్స్ అయినా కానీ ఆ లాభము అనేది నాకు ఎక్కడికి పోదు. నేను బౌద్ధ మతంలో సన్యాసం తీసుకున్నా కానీ ఆ కులము అనే ప్రివిలేజ్ ఎక్కడికి పోదు, అది అట్లా ఉంటుంది జీవితాంతం. రైట్. అయితే బుద్ధిజంలో అంటే మనము ఎక్కువగా మెయిన్ స్ట్రీమ్ హిందూయిజంలో చూస్తాము. మీరు ఒక్కసారి బుద్ధిజంలోకి వెళ్ళిన తర్వాత, ఆ మతాన్ని స్వీకరించిన తర్వాత అక్కడ మీకు ఎట్లాంటి స్వాగతం, అంటే ఎట్లా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని? అంటే మతాలన్నీ సమస్యలతో కూడుకున్న మతాలే, సమస్యలు లేని మతం అంటూ ప్రపంచంలో ఏది లేదేమో బహుశా. ఎందుకంటే మతాలన్నీ మగవాళ్ళే తయారు చేసుకున్నారు కాబట్టి, సిస్ జెండర్ హెట్రోసెక్షువల్ మగవాళ్ళే తయారు చేసుకున్నారు కాబట్టి ఆ మతాలన్నింటిలో సమస్యలు ఉన్నాయి. బౌద్ధ మతం ఏమీ ఎక్సెప్షన్ కాదు. బౌద్ధ మతంలో కూడా పితృస్వామ్య భావజాలము, పురుషాధిక్య భావజాలము, అనేక రకాలైన లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక సంస్థాగతమైన మతంగా, ఉదాహరణకి మంక్స్, నన్స్ విషయంలో బౌద్ధ మతంలో మంక్స్, నన్స్ ఇద్దరు ఉంటారు సాధారణంగా. కాకపోతే అందరికీ మంక్స్ మాత్రమే గుర్తుంటారు, నన్స్ ఎవరికి గుర్తుంటారు. నన్స్ ఉన్నారన్న విషయం కూడా ధ్యాస ఎవరికి వెళ్ళదు. ఎందుకంటే బహుశా అది మేమందరం వేసుకునే దుస్తులు సేమ్ అవ్వడం ఉండొచ్చు, అందరూ జుట్టు కత్తి వేసుకుంటాము, ఆ విషయం వల్ల ఉండొచ్చు. కానీ ఇంటర్నల్గా మంక్స్ అంటే ఎక్కువ, నన్స్ అంటే తక్కువ
అనే ఒక ట్రెడిషనల్ పేట్రియార్కల్ పురుషాధిక్య భావజాల దృక్పథం ఎప్పటి నుంచో ఉంది. మంక్స్ అంటే చదువుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, నన్స్ అంటే వాళ్ళకి వచ్చిన పనులు చేసుకోవాలి, వంట పెట్టాలి అన్న దృక్పథాలు అక్కడ కూడా ఉన్నాయన్నమాట. వంట కూడా సాధారణంగా నన్నరీస్ అన్ని కూడా మానిస్ట్రీ వాళ్ళకు ఆక్సిలరీగా ఉండి పని చేసి పెట్టడం ఒకప్పుడు ఇది నడిచింది. ఈ మధ్య ఒక గత 20-25 ఏళ్ళుగా ఆ విషయం మారుతూ వస్తుంది. కానీ అక్కడ కూడా పురుషాధిక్య భావజాలం ఉంది అనేది గుర్తుంచుకోవడం ముఖ్యం. అన్ని మతాల్లో ఈ ఆలోచన దృక్పథం ఉంది అనేది ఒకసారి గుర్తుంచుకోవడం ముఖ్యం అనుకుంటా. కానీ బౌద్ధ మతంలో ఏంటి అంటే ఒకటే ఆస్కారం, ఒక వెసులుబాటు ఏంటి అంటే దేన్నైనా ప్రశ్నించవచ్చు. బుద్ధుడు చెప్పిన బోధనలు కూడా ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నించడం ముఖ్యం, ప్రశ్నించడం ప్రాథమిక అంశం. ప్రశ్నించను అంటే కుదరదు. లేదా బుద్ధుడు చెప్పాడు, లేదా పలానా గ్రంథం చెప్పింది, లేదా పలానా గురువు చెప్పాడు అన్న తర్కం వాడడానికి వీలుండదు. మనం చెప్పే వాదనలో తర్కం ఉందా, రీజన్ ఉందా, రాషనల్ థింకింగ్ ఉందా లేదా, ఇవి చూసుకోవడం ముఖ్యం. సాధారణంగా ఎంతమంది చేస్తారో చేయరు అనేది వేరే విషయం. కానీ ఇవి ఇన్వోక్ చేసినప్పుడు, ఇవి ముందుకు తీసుకొచ్చినప్పుడు కాదనడానికి ఎవరికి వీలుండదు. ఎందుకంటే బుద్ధుడు అటువంటి యొక్క చోటుని ఏర్పాటు చేశాడు. 2500 క్రితం, 2600 క్రితము ఆయన బోధనలోనే అటువంటి ఒక చోటుని ఏర్పాటు చేశాడు. నేను చెప్పాను కాబట్టి ఇది మీరు ఊరికే తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఆలోచించి, విమర్శించి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి, అనలైజ్ చేసి, అందులో వాస్తవం ఉందా లేదా అప్పుడు మాత్రమే తీసుకోండి. సో ఆ లాజిక్ ఇప్పటికి కూడా అప్లై చేస్తారు. కాబట్టి జెండర్ అనే కాదు, ట్రాన్స్ వ్యక్తులనే కాదు, అనేక విషయాల గురించి కూడా చర్చ చేసుకోవడానికి ఎంతో కొంత చోటు ఉంది. అది పూర్తిగా సమ్మతి ఉన్న చోటు అన్నాను నేను, కానీ చోటు ఉంది. జెండర్కి ఇతర విషయాల పట్ల కూడా మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు, విమర్శించుకోవచ్చు, ఒకరినొకరు డిబేట్ చేసుకోవచ్చు. ఆ కల్చర్ ఇంకా లైవ్గా ఉంది. కాబట్టి ఒక ట్రాన్స్ వ్యక్తిగా నాకు కూడా ఎంతో కొంత చోటు ఉంది. పూర్తిగా మేల్ మంక్స్కి ఉన్నట్టు చోటు లేదు, ఫీమేల్ నన్స్కి ఉన్నట్టు కూడా చోటు ఉండదు. కానీ ఒక ట్రాన్స్ వ్యక్తిగా నన్ను పూర్తిగా తీసి పక్కకు పెట్టే ఆస్కారం ఉండదు. అక్కడ మనం మాట్లాడుకోవాల్సిందే, వినాల్సిందే. ఎందుకంటే ప్రాథమికంగా కరుణ అని మాట్లాడుకుంటాం కదా. సో అటువంటిప్పుడు అది చూసుకోవాల్సిందే. సో నాలాంటి వ్యక్తులకు కూడా, భిన్నమైన అనేక మంది వ్యక్తులకు కూడా ఎంతో కొంత చోటు ఉంది అని, అంటే ఆ చోటు ఏర్పాటు చేసుకునే ఆస్కారం కూడా ఉంది నమ్ముతాను నేను. ఈ మధ్య పూణేలో జరిగిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్లో ఒక చర్చలో మీరు బుద్ధిస్ట్ సర్కిల్స్లోనేమో మిమ్మల్ని ఒక నన్గా చూడటము, ఫెమినిస్ట్ సర్కిల్స్లోనేమో మిమ్మల్ని ఒక బుద్ధిస్ట్ నన్గా చూడటము, క్వియర్ సర్కిల్స్ దగ్గరికి వచ్చేసరికి మీరు నంక్ ఎలా అవుతారు అని చూడటం జరుగుతుంది అన్నారు. దీనికి సమాధానం ఇప్పుడే చెప్తారా, లేకపోతే ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటి తర్వాత చెప్తారా? అంటే పెద్దగా, అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనుషులకు అందరూ ప్రపంచంలో మనము సామాజికంగా ఎలా అయితే మన సమాజాన్ని సామాజిక పద్ధతి ద్వారా నిర్మించుకున్నామో, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఈ అనేక భిన్న విషయాలతో నిర్మించుకున్నామో, ఈ నిర్మించుకున్న సమాజంలో ఫలానా రకమైన వ్యక్తులకు మాత్రమే చోటు ఉంటుంది. ముఖ్యంగా మగవాళ్ళకు ఒక రకమైన అధికారమైన చోటు, అందులో ఇంకా ముఖ్యంగా అధికార కులంలో ఉన్న వాళ్ళకు ఒక రకమైన చోటు, ఏ జెండర్ వాళ్ళకి ఏ చోటు ఉంటుంది అనే ఒక అందరికీ కూడా పాత్రలు ఉన్నాయి. కులానికి, జెండర్కి అన్నిటికీ తగ్గట్టు కూడా అందరూ ఇలా 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 ఉండాలి అని ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నారు. అది సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఏర్పరచుకున్న వ్యవస్థ. వాళ్లకు లాభం చేకూర్చేటట్టు, సమాజంలో ఉన్న కొద్ది మందికి మాత్రమే లాభం చేకూర్చేటట్టు ఏర్పరచుకున్న వ్యవస్థ. అండ్ ఈ పాత్రల్లో ఇమడకపోతే, ఈ ముఖ్యంగా జెండర్ అనే పాత్రల్లో ఇమడకపోతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, పరిణామాలు ఉంటాయి. ఉదాహరణకి చిన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ మన తెలంగాణ లాంటి ప్రాంతంలో అయి ఉంటే, లేదా సౌత్లో ఎక్కడైనా కానీ తొక్కుడు బిళ్ళ ఆడుకునేవారు. అందరు కలిసి ఆడుకునేవాళ్ళు తొక్కుడు బిళ్ళ కదా. కానీ 15 ఏళ్ళు రాగానే, 14-15 ఏళ్ళు రాగానే అబ్బాయిలు తొక్కుడు బిళ్ళ ఆడడం మానేస్తారు. అమ్మాయిలు ఏ ఆట ఆడడంతోనే ఆస్కారం ఉండదు. అబ్బాయిలు గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడతారు, అమ్మాయిలు ఇంట్లో ఉండి పని చేసుకోమని చెప్తారు, బుద్ధిగా ఇంట్లో ఉండమని చెప్తారు కదా. ఈ విషయంలో అబ్బాయిలు సడన్గా ఎందుకు ఆపేశారు తొక్కుడు బిళ్ళ? అమ్మాయిలు అంటే అమ్మో అమ్మాయిలు అయిపోయారు, పెద్దగా అయిపోయారు, ఇప్పుడు ఇల్లు పరువు జాగ్రత్త, ఇంట్లో ఉండాలి.
అబ్బాయిలేమో ఓ ఈ ఆట ఆడపిల్లల ఆట, నేను ఆడను. ఎవరైనా పొరపాటున 15 ఏళ్ళు దాటిన తర్వాత అబ్బాయి తొక్కుడు బిళ్ళ ఆడుతూ ఉంటే ఆడంగి, కొజ్జ అనేక మాటలు వినిపిస్తుంటాయి. అంటే ఏ ఆటకు ఆడతనం ఉంది, మొగతనం ఉందో సమాజం ప్రశ్నించుకోవాలి. కానీ చిన్నప్పటి నుంచే అవునవును ఈ ఆటకు ఆడతనము, ఈ ఆటకు మొగతనం ఉంది అన్న దృక్పథాన్ని పిల్లల్లో నింపి ఆ దృక్పథానికి అనుగుణంగా నడుచుకోకపోతే గేలి, అవహేళన, తిట్లు, కొట్టడము, అవమానము, హింస వరకు కూడా పోతుంది విషయం కదా. అంటే అందరూ బుద్ధిగా ఏ పాత్రనైతే ఇచ్చారో ఆ పాత్రలో ఇమిడి నటిస్తే గౌరవము, ఒక రకమైన స్వీకృతి, ఎంతో కొంత యాక్సెప్టెన్స్ సమాజంలో ఉంటుంది. నేను ఉండను ఆ పాత్రకు అనుగుణంగా, నేను కొంచెమైనా భిన్నంగా ఉంటాను, భిన్నంగా నాకు నచ్చినట్టు ఉంటాను అనే ప్రయత్నం చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అంటే మన ఊహ అందరూ ఇట్లా ఉంటేనే వ్యక్తులు, ఇట్లా ఉంటేనే వాళ్ళని గౌరవించాలి. సో నేను సడన్గా నాలాంటి వ్యక్తులు కానీ ఇతర ట్రాన్స్ వ్యక్తులు కానీ మేము మాకు ఇచ్చిన పాత్రల్లో ఉండం, నన్ను నేను వేరుగా చూసుకుంటాను, నేను నాకు నచ్చినట్టు ఉంటాను అనేది అంటే ఆ సమాజం జీర్ణించుకోలేదు. సో నేను ట్రాన్స్ వ్యక్తిగా ఉంటాను అన్నప్పుడే జీర్ణించుకోని సమాజము, నేను ట్రాన్స్ వ్యక్తిగా ఉంటూ బౌద్ధ మతంలో సన్యాసం తీసుకొని నేను జీవిస్తాను సమాజంలో అంటే అది అర్థం చేసుకోవడం కానీ లేదా యాక్సెప్ట్ చేయడం కానీ ఆల్మోస్ట్ సమాజం స్ట్రగుల్ అవుతుంది కదా. ఎందుకంటే సమాజానికి ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఊహాశక్తి పోయింది, ఊహించుకోవడం మానేసాము, మనము ఆ ఇమాజినేషన్ అనేది మానేసి ఇది అని ఫిక్స్ అయిపోయాము, ఒక సాలిడ్ స్టేట్లో ఫిక్స్ అయిపోయాము. అంతకుమించి ఇంకేమీ ఆలోచించాం మనం. సో అటువంటప్పుడు నన్ను ట్రాన్స్ వ్యక్తిగా చూడరు, బుద్ధిస్ట్ నన్గా చూడరు, లేదా ఈ రెండింటి కాంబినేషన్లో ఉండే వ్యక్తి అయ్యి కూడా ఉండొచ్చు అన్న ఉద్దేశం కూడా రావడం చాలా కష్టం సాధారణంగా. ఎందుకు అంటే వ్యక్తులు ఆ సంకుచితంలోనే సెక్యూరిటీ వెతుక్కుంటారు అందరూ కూడా. అంటే నాకు ఇక్కడ ఒక ఐడియాలజికల్ క్వశ్చన్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఒక యాక్టివిస్ట్ అంటే ఎక్కువ రీజన్తో రేషనలైజ్ చేయడంలో ఉంటుంది మొత్తం. దీన్ని తీసుకున్నప్పుడు ఫెమినిజం అనే కాదు, మామూలుగా మానవ హక్కుల గురించి మాట్లాడినప్పుడు మతాన్ని తీసుకుని రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. అయితే మీరు 2 కాంట్రడిక్టింగ్ పడవల మీద కాళ్ళు పెట్టారు, ఒకటి రిలీజన్, ఇంకోటి ఫెమినిజం. ఎలా అనిపిస్తుంది ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్? అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు మతం తీసుకున్నారనుకోండి, మతం కూడా మళ్ళీ అణచివేతనే సపోర్ట్ చేస్తుంది కదా. మళ్ళీ జెండర్కి కూడా రోల్స్ ఇస్తుంది. ఇప్పుడే మీరు చెప్పారు జెండర్ పాత్రలు ఇలా ఉంటాయి అనేసి, అది కూడా చెప్తుంది. ఫెమినిజం వీటిని ఎగెయిన్స్ట్గా చెప్తుంది. మతాన్ని వద్దని చెప్పదు, కానీ మతం ద్వారా ఏ విధంగా అయితే మన మీద ఎటువంటి అణచివేతలకి గురవుతున్నాం మనం అనేది మాట్లాడుతుంది. అది మీరు ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు అన్నట్టు ప్రోగ్రెసివ్ లిబరల్ పొలిటికల్ స్పేసెస్లో అంటే మనము ఆలోచించే దృక్పథంలో మానవ హక్కులు, సామాజిక న్యాయం అని ఆలోచించినప్పుడు సాధారణంగా మతం అనేదాన్ని ఒక దృక్పథంతో చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మతం అనేది జనరల్ ఏ మతమైనా అయి ఉండొచ్చు, అది అనేక విధాలుగా సమాజంలో అనేక రకాలైన హానిని చేస్తూ ఉంది. అది ఇన్ ప్రజెంట్ టెన్స్ నడుస్తూ ఉంది. అది కాదనడం ఇంపాసిబుల్. అది ఏ మతమైనా అయి ఉండొచ్చు, కాదంటే ఇంపాసిబుల్ కదా. ప్రతి మతానికి ఒక హింసాత్మకమైన చరిత్ర ఉంది, వర్తమానము ఉంది, దురదృష్టవశాత్తు భవిష్యత్తు కూడా ఉంటుంది. దాన్ని మనం ఇమీడియట్గా మార్చలేము. కాకపోతే సమాజంలో సమస్యాత్మకమైన విషయం మతం ఒకటే కాదు కదా, అనేక రకాలైన విషయాలు సమస్యాత్మకమైన విషయాలు. కులము, జెండరు, జాతి, ప్రాంతీయత, అనేక రకాల అయిన అంశాలు ఎన్నో ఇబ్బందులతో, సమస్యలతో కూడుకున్న వివక్ష, అణచివేత అనే రోజువారీ సాధనాలలో ఇమిడిన విషయాలు ఇవన్నీ. అటువంటప్పుడు మనం జెండర్ అనగానే ఫెమినిజం, ఉదాహరణకి ఫెమినిజం జెండర్ అన్నాము. జెండర్ అనేది ఒక వ్యవస్థగా తీసుకుంటే దానివల్ల ఎంత సమస్య, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఎగచాట్లు అనేది వాస్తవం. అది మనం అందరము స్త్రీవాద ఉద్యమకారులు, రచయిత్రులు, అకాడమిక్ వ్యక్తులు, ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్లు ఎంతో రాసుకున్నారు, చర్చించుకున్నారు, రాస్తూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు కదా.
అలానే మనం జెండర్ని తీసేయండి, నాకు జెండర్కి సంబంధం లేదు అని ఎవరు అనలేదు. ఎందుకంటే కుదరదు అట్లా. మనుషుల జీవితంలో జెండర్కి ఒక స్థానం ఉంది, దాన్ని వెంటనే తీసేయండి తుడిచేయండి అంటే పోదల. సిమిలర్గా మతానికి కూడా మనుషుల జీవితంలో ఒక స్థానం చోటు ఉంది. సమాజంలో మతానికి ఒక స్థానము చోటు ఉంది. అది నచ్చినా నచ్చకున్నా, అందులో ఇబ్బందులు ఉన్నా లేకున్నా. సో నేను బౌద్ధ మతం అనుసరిస్తున్నాను, మతంతో ఎంగేజ్ అవుతున్నాను అంటే అది మతం తప్పేమీ లేదు, మతం గొప్పది అని ఎంగేజ్ అవ్వడం లేదు. నేను మతంలో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయని గుర్తించి, కానీ అలాగే నేను చేసుకునే మతంలో కానీ ఇంకే మతంలో అయినా కానీ సమాజంలో ఉన్న వ్యక్తులకు ఒక సపోర్ట్ సిస్టమ్గా పనిచేసే పాసిబిలిటీ, సామర్థ్యము ఉన్నాయి అనేది కూడా గుర్తించి దాంతో కలిసి విమర్శనాత్మకమైనగా కూడా విమర్శ చేసుకుంటూ కూడా కలిసి పని చేయాలి. కాబట్టి ఆ పని చేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రాక్టీస్ చేస్తున్నంత మాత్రాన విమర్శ లేదా అనుకుంటే కుదరదు. స్త్రీవాదం కూడా అంతే కదా. నేను స్త్రీవాదం ఎంత మాత్రాన స్త్రీవాద ఆలోచనల్ని, దృక్పథాలని విమర్శ చేసుకోకుండా ఉండను కదా, విమర్శ చేసుకుంటూ ఉంటాను. అలాగే బౌద్ధ ధర్మంలో సన్యాసం తీసుకున్నా కూడా బౌద్ధ ధర్మాన్ని కూడా విమర్శ చేసుకుంటేనే నేను సాధన చేసుకుంటాను. ఆ విమర్శ లేకుండా ఏ రాజకీయ సాధనము నడవదు, స్త్రీవాదము నడవదు, బౌద్ధ ధర్మము నడవదు, ఇంకా ఏ ఐడియాలజీ కూడా నడవదని నమ్ముతాను నేను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చాలా మంచి పర్స్పెక్టివ్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇంత ప్రయత్నము జీవితంలో జరిగేది, సమాజంలో జరిగేది ఆఖరికి ఏంటి అంటే మనుషుల మధ్య ఆర్తిని కాపాడేందుకే. మనం సమానమని చెప్పటము, లేకపోతే సమానత్వం గురించి మాట్లాడటము, అధికారాన్ని తగ్గించుకోవాలనుకోవడము, హింసను తగ్గించుకోవాలనుకోవడం, దీని అన్నిటికీ లక్ష్యం ఏంటి? ఫైనల్లీ మనకి ఏం కావాలి? ఒక మనిషి పట్ల ఇంకొకరికి ఆ కంపాషన్, ఆర్తి ఉండేటట్టుగా చూసుకోవడమే కదా. సో ఇది ప్రేమ, ఆ తర్వాత ఒక కన్సర్న్ అనేది లేనప్పుడు, దాన్ని మనం ఒక సెంట్రల్ ఎలిమెంట్గా చేయకుండా ముందుకు వెళ్తున్నప్పుడు దానికి ఒక అర్థం లేకుండా అయిపోతుంది. సో ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, మీరు బుద్ధిస్ట్ నన్గా చేసేటప్పుడు ఒక అంతఃప్రయాణం ఉంటుంది, అంటే లోపలికి మీలోకి మీరు ప్రయాణించడం ఉంటుంది. అలానే యాక్టివిస్ట్గా పనిచేసేటప్పుడు బాహ్య ప్రయాణం ఉంటుంది, అంటే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఎటువంటి సంబంధం ఉంది? అంటే ఎప్పుడన్నా ఒకటికొకటి ఎదురుపడుతుంటాయా, లేకపోతే ఎప్పుడన్నా సహాయము సహకారం అందుతూ ఉంటుందా? రెండు ఎప్పుడు అసలు విడదీయడానికి వీలే అవ్వదు అనుకుంటా కదా. అంటే మనలో ఉండే అనేక పాత్రలు, మనలో ఉండే అనేక భిన్నమైన అంశాలు, ఆధ్యాత్మికము, రాజకీయము, సామాజికము, వీటిని కూడా విడదీయలేము. అన్నిటికీ ఎప్పుడూ ఒకదానితో ఒకటి కంటిన్యూస్గా కనెక్షన్ ఉంటూనే ఉంటుంది అనుకుంటా కదా. అంటే స్పిరిచువాలిటీని కూడా ఒక రకంగా కొంచెం పక్కకు పెడితే, ఆధ్యాత్మికతను కూడా కాస్త పక్కకు పెడితే, సామాజిక న్యాయం కోసము, యాక్టివిజము, సోషల్ జస్టిస్ వర్క్లో కూడా ఆ అంతర్లీన ప్రయాణం అనేది అవసరం. ఆధ్యాత్మిక వ్యక్తి అయినా కాకపోయినా కానీ, కాకపోతే మనం సాధారణంగా అంతర్లీన ప్రయాణం అనగానే ఆధ్యాత్మికత గుర్తొస్తుంది. కాబట్టి మతానికి సంబంధం లేకుండా ఈ ఆధ్యాత్మికత, ఇటువంటి ఆధ్యాత్మికత అన్ని పనులలో భాగమై ఉండాలి అనుకుంటాను. ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం చేసే పనిలో భాగమై ఉండాలి. ఎందుకంటే మనము భావజాలాలను పట్టుకొని నేను ఫెమినిస్ట్, నేను కమ్యూనిస్ట్, నేను సోషలిస్ట్ అనుకోగానే సరిపోదు కదా. ఎందుకంటే ఈ భావజాల అస్తిత్వాలు అనేవి ఒకసారి చేసుకునే డిక్లరేషన్ కాదు. నేను ఫెమినిస్ట్, కమ్యూనిస్టు, సోషలిస్టు అని ఒకసారి డిక్లరేషన్ చేసుకోగానే పని అయిపోదు కదా. నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. నేను ఒక స్త్రీవాద భావజాలంతో పనిచేస్తాను, కమ్యూనిస్ట్ భావజాలంతో పనిచేస్తాను, లేదా సోషలిస్ట్ భావజాలంతో పనిచేస్తాను అని ఒక కమిట్మెంట్ ఇస్తున్నాను. అంటే కమిట్మెంట్ ఇస్తున్నాను అంటే అర్థం ఏంటి? నేను అనుక్షణం రిఫ్లెక్ట్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి, నా ఆలోచనలు ఎట్లా రూపుదిద్దుకుంటున్నాయో చూసుకోవాలి. దానికి అనుగుణంగా నేను పని చేసుకుంటూ, నలుగురు నుంచి ఫీడ్బ్యాక్, క్రిటిసిజం తీసుకుంటూ, చర్చించుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే బయట జరిగే ప్రయాణం ఎప్పుడు లోపల జరిగే ప్రయాణానికి సంబంధం ఉండాలి. ఈ రెండింటి మధ్య సంబంధం లేకపోతే, ఆధ్యాత్మికత ఉన్నా లేకున్నా సంబంధం లేదు, కానీ ఈ రెండింటి మధ్య సంబంధం లేకపోతే, బయట జరిగే ప్రయాణం ఈ లోపల జరిగే ప్రయాణానికి సంబంధం లేకపోతే ఎక్కడో దగ్గర కింద పడిపోతాం, లేవడం కష్టమైపోతుంది, ముందుకెళ్ళడం ఇంకా కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ లోపలికి బయటికి దూరం పెరిగిపోతుంది. ఆ దూరం పెరిగిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు సమాజంలో సామాజిక న్యాయానికి
సమాజానికి దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాము. ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నంలో నాలో అంతర్లీనంగా జరిగే ప్రయాణానికి, బయట నేను చేసే ప్రయాణానికి దూరం పెంచుకుంటూ పోతే ఆ దూరాన్ని ఎట్లా తగ్గిస్తాను? నేను ఈ దూరాన్ని తగ్గించడమే నేర్చుకోలేనప్పుడు నేను మొత్తం ప్రపంచంలో ఉన్న దూరాన్ని, సామాజిక న్యాయానికి, మిగతా ప్రపంచానికి, సమాజానికి ఉన్న దూరాన్ని నేను ఎట్లా తగ్గిస్తాను? ఆ దూరాన్ని నేను తగ్గించాలి, అది చక్కగా చేయాలి, ఎవరికి హాని జరగకుండా చేయాలి, అందరినీ కలుపుకొని చేయాలి అని అనుకున్నప్పుడు నేను నాలో జరిగే ప్రయాణానికి, నేను బయట చేసే ప్రయాణానికి ఎంత దగ్గర సంబంధం ఏర్పరచుకోగలిగితే అంత ప్రభావవంతంగా పని చేయగలుగుతాను, ఎవరమైనా కానీ కదా. కాబట్టి అది ఎప్పుడు కూడా మీరు స్పిరిచువలా కాదా వదిలేయండి, మీరు బుద్ధిస్టా, హిందువా, క్రిస్టియనా, ఫెయిత్ ఉందా లేదా, రిలీజియస్ ఫెయిత్ ఉందా లేదా వదిలేయండి. కానీ ఆ లోపలి ప్రయాణానికి, ఆ బయటి ప్రయాణానికి ఎప్పుడు దగ్గర సంబంధం ఉండాలి. ఆ రెండు ఆల్మోస్ట్ విడదీయరాని స్థితిలోనే ఉండాలి. ఆ రెండింటిని వేరు చేసి నేను లోపల బయట ఏదో నడుస్తుంది అన్నట్టు ఉంటే మనము ఇబ్బంది పెడతాము, ఇతరులని ఇబ్బంది పెడతాము. మనకు ఎంత మంచి ఉద్దేశాలు ఉన్నా పర్వాలేదు, ముఖ్యంగా మనం చేసే పనిలో మనకు మంచి గొప్ప ఉద్దేశాలు ఉండొచ్చు. ఎన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నా కూడా మనం ఇతరులను ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంటుంది ఈ దూరం వల్ల. మనని మనం కూడా ఇబ్బంది పెట్టుకుంటాము అనేది వాస్తవం. మీ ఆధ్యాత్మిక ప్రయాణం, మీ ఉద్యమ ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం వల్ల ఉద్యమ ప్రయాణంకి ఏ విధమైన లాభాలు ఉన్నాయి? నాకు అంటే నేను సాధారణంగా చాలామంది నా జీవిత కాలంలో అనేక మతాల్లో ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్న వాళ్ళని కలిశాను. క్రిస్టియానిటీలో కలిశాను, ఇస్లాంలో కలిశాను, ఇతర మతాల్లో ఆధ్యాత్మికత, మతపరమైన జీవితం జీవిస్తూ, ఆధ్యాత్మికపరమైన జీవితం జీవిస్తూ ఉద్యమాలలో పాల్గొంటున్న వాళ్ళని కలిశాను నేను. వాళ్ళని చూసినప్పుడు కూడా నా 18, 19, 20 ఏళ్ళ సమయంలో వాళ్లకు వాళ్ళ ఆధ్యాత్మికత, వాళ్ళు చేసే సామాజిక న్యాయ పనికి ఎంత తోడ్పాటు చేస్తుంది అనేది ఎప్పుడు బహిరంగంగానే కనిపిస్తూ వచ్చింది నాకు. అది అంత ఆశ్చర్యం కూడా అనిపించలేదు నాకు నిజంగా. ఎందుకంటే ఆ రెండింటికి చాలా దగ్గరి సంబంధం ఉంది అని అనుకుంటాను నేను. ఎందుకంటే మన ఆధ్యాత్మిక అనేది మన అంతర్లీన ప్రయాణాన్ని ఇంకొంచెం లోతుగా తరచి చూసే అవకాశాన్ని మనకు కలిగజేస్తుంది. కాబట్టి అది చేసినప్పుడు మనం బయట చేసే ప్రయాణాన్ని కూడా మనం ఇంకా కొంచెం లోతుగా చూడొచ్చు, మనం ఇంకా కొంత ఎక్కువగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అనేది ఎట్లా అంటే, మీరు హింసని చాలా చూస్తూ ఉంటారు, వివక్షను చూస్తూ ఉంటారు, అన్యాయాలను చూస్తూ ఉంటారు, దీన్ని ఎదురుస్తూనే ఉంటారు. కరెక్టే, ఎదిరించే ముందు మీరు వీటిని గుర్తించాల్సి ఉంటూనే ఉంటుంది. ప్రతిసారి ఇబ్బందిలో ఉన్న ఏ వ్యక్తితో పనిచేసినా, ఏ సమూహంతో పనిచేసినా మీకు ఇది వస్తూనే ఉంటుంది పదే పదే. అలాంటి సమయాల్లో మీకు మీ ఆధ్యాత్మికత ఏ విధమైన దన్నునిస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే అనేక సందర్భాల్లో, ఎప్పుడు అని చెప్పను, ఎందుకంటే ఎప్పుడు కూడా అన్ని వేళలో అంత గొప్పగా నా ఆధ్యాత్మిక సాధన జరుగుతుంది అని నేను అనుకోను. చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాను, చాలాసార్లు వెనకబడుతూ ఉంటాను. కానీ నేను నా సాధన కొంచెం శ్రద్ధగా చేసుకుంటున్న అన్ని సమయాల్లో కూడా రోజు ఎదుర్కొనే అనేక సమస్యలని, ఇబ్బందులని చూసే దృక్పథం మారుతుంది. వాటిని చూసే దృక్పథం, వాటిని ఎట్లా మనము ప్రశ్నించవచ్చు, లేదా వాటిని ఎట్లా మార్చుకోవచ్చు, వాటి పట్ల మన ప్రతిస్పందన ఎట్లా ఉండాలి, లేదా మన స్పందన ఎట్లా ఉండాలి, రియాక్షన్ కాకుండా నా రెస్పాన్స్ ఎట్లా ఉండాలి అనేది దాంట్లో నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎప్పుడు తోడ్పడుతుంది. ఎందుకంటే ఉదాహరణకి 2600 ఏళ్ల క్రితం బుద్ధుడు ఆయన బోధనలు మొదలుపెట్టినప్పుడు సాధారణంగా ఎక్కువ మంది ఆయనని ఒక పెద్ద రెవల్యూషనల్ రాడికల్ వ్యక్తిగా చూస్తారు. కానీ నేను సింపుల్గా ఆయనని ఒక స్కిల్ఫుల్ వ్యక్తిగా చూస్తాను. అంటే ఒక మంచి స్కిల్ఫుల్ మీన్స్ ద్వారా, మాధ్యమాల ద్వారా సమాజంలో చిన్న చిన్న మార్పులు, పెద్ద మార్పులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారని అనుకుంటాను. ఉదాహరణకి చిన్న కథతో ముగిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఏమవుతుందంటే, బుద్ధుడు కపిలవస్తు వెళ్తాడు. ఆయన నాన్నగారింటికి భిక్షకు భోజనానికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటాడు. ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ కుటుంబంలోని చాలామంది వ్యక్తులు కూడా, మగవాళ్ళు ముఖ్యంగా అనుసరించి వెళ్తారు. ఆడవాళ్ళు కూడా వెళ్తారు, మగవాళ్ళు కూడా అనుసరించి వెళ్తారు. మేము కూడా సన్యాసం తీసుకుంటాము, సంఘంలో జాయిన్ అవుతాము, మేము కూడా నీ బోధనలను అనుసరిస్తాము అని వెళ్తారు. అందులో వెనకాల ఉప్పలి అని ఆ కుటుంబంతో సంబంధం ఉంది, కానీ తక్కువ జాతికి చెందిన వ్యక్తి, ఆ కుటుంబంలో పని చేసే వ్యక్తి కూడా వెళ్తారు.
ఆ కుటుంబం వ్యక్తులు మగవాళ్ళు ఏమంటారంటే నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, మాతో ఎందుకు వస్తున్నావు, నువ్వు తక్కువ జాతి, నువ్వు వెళ్ళిపో అని వాళ్ళు అంటారు. బుద్ధుడు ఏమి అండు, అవన్నీ చూసి విని ఏమి అండు అప్పుడు. కాకపోతే బుద్ధుడు ఏం చేస్తాడంటే సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు ఉప్పలికి ప్రథమంగా సన్యాస దీక్ష ఇచ్చి ఆ కుటుంబంలోని మగవాళ్ళందరికీ తర్వాత ఇస్తాడు. ఎందుకంటే సంఘాలో నియమం ఏంటంటే నీకంటే ఒక్క నిమిషం ముందు దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా నీకంటే సీనియర్, అంటే నువ్వు వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఆయన ఏం చేశాడు, మీరు వాళ్ళకు ఈ కుటుంబంలో అధికార కులానికి చదివిన వాళ్ళందరినీ ఒక నిమిషం ఆ ఈక్వేషన్ని మార్చేశాడు. మీరు సంఘంలో జాయిన్ అవుతున్నారంటే ఉప్పలికి నేను ముందు దీక్షిస్తున్నానంటే మీరు అందరూ ఆయన్ని గౌరవించాలి. అంటే ఆ మీన్స్ ఎట్లా ఎంగేజ్ అవుతారు అంటే మనం ఎట్లా రెస్పాండ్ అవుతాము, మనం ఉన్న మన సమస్యలను ఎట్లా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాము, ఎట్లా వాటితో సంభాషించే ప్రయత్నం చేస్తాము అనేది బౌద్ధ మతం అనేక విషయాలుగా సహాయపడుతుంది అనుకుంటాను. ముఖ్యంగా కరుణ అనే సిద్ధాంతం కావచ్చు, సౌభాతృత్వం అనే సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా దోహదపడతాయని అనుకుంటాను. అందుకే నేను చేసే రోజువారీ పనిలో, రోజువారీ సంఘర్షణలో నేను చేసే బౌద్ధ ధర్మ సాధన అనేది చాలా దగ్గరగా సహాయపడే విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అపర్ణ. ఇంకా ఒకటి, మా పర్పుల్ వరండాకి 3TVకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పడానికి అంటే ఒక్కటే అనుకుంటా నాకు తెలిసి, అంటే సమాజంలో రోజు రోజు తగ్గిపోతున్నా, రోజు రోజు చోటు తక్కువ అయిపోతున్న విషయం ఏంటి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. ఎస్పెషల్లీ మనము అంగీకరించని విషయాల గురించి ఓపెన్ హార్ట్ తోటి, ఓపెన్ మైండ్ తోటి, కుల్లా మనసుతోటి మాట్లాడుకోవడం అనేది రాను చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే అందరికీ బలమైన అభిప్రాయాలు ఉన్నాయి, చాలా మంచి విషయం. బలమైన అభిప్రాయాలు ఉండడము, భావజాలాలు ఉండడము చాలా మంచి విషయం. కానీ ఈ బలమైన అభిప్రాయాలు, భావజాలాలు ఏమైపోతాయి అంటే నాది మాత్రమే కరెక్ట్. లేదా రీసెంట్గా ఎవరో టీచర్ జెన్ మాస్టర్ ఒక బుద్ధిస్ట్ నన్ను వింటూ ఉంటే తను ఏమన్నారంటే ద వన్ హూ లిజన్స్ ఆర్ ద వన్ హూ స్పీక్స్. వినేవాళ్ళు మాట్లాడతారు. సో వినడం ఎవరం లేదు, మనము అందరం ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట. ఒకరికి ఒకరు మీద చెప్పేసుకుంటున్నాము, నా పాయింట్ ప్రూవ్ చేసుకోవాలనేది ఉంది. కానీ ముఖ్యంగా ఈ భిన్న అభిప్రాయాలు, బలమైన భావజాలాలు ఉన్న సందర్భంలో మనము ఒకరికి ఒకరు చోటు ఏర్పాటు ఎట్లా చేసుకోగలుగుతాము, ఒకరితో ఒకరు ఎట్లా మాట్లాడుకోగలుగుతాము, అది ఎవరికి ఏదో ప్రూవ్ చేసుకోవాలని కాదు, ఒకరిని నుంచి ఒకరు తెలుసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని ఒకరితో ఇంకా సాన్నిహిత్యం పెంచుకోవాలి అన్న దృక్పథంతో ఎట్లా ఎంగేజ్ అవుతాము అనేది మనము సమాజంగా, వ్యక్తులుగా మన రోజువారీ జీవితంలో చేసే ప్రయత్నం ఉంటే మనం సమాజంగా అంటే ఎటువంటి సందర్భంలో ఉన్నా కానీ హింస వైపు దారి తీయకుండా సంభాషణల్లో మన భిన్న అభిప్రాయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాము అనే నమ్మకం. ఆ నమ్మకం దిశగా మనం అందరము పనిచేయాలనేది ఒక బలమైన కోరిక. ఓకే, ఇదేనా మీ మెసేజ్? ఇది నాకే మెసేజ్, మనందరికీ మెసేజ్ ఏమో. థ్యాంక్ యూ సో మచ్ తాషి. థ్యాంక్ యూ అపర్ణ. 3TVకి, ద పర్పుల్ వరండాకి, ఈ రెండింటికి వచ్చి మాతో ఇంత ఓపెన్గా ఇన్ని ప్రశ్నలు అడిగేది. అంటే ఒక పక్క మతము, ఇంకో పక్క కులము, జెండర్, రాజకీయము, తర్వాత ఉద్యమాలు, ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాము. చాలా బరువైన ఇంటెన్స్ డిస్కషన్స్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. థ్యాంక్ యూ అపర్ణ. థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు, ఈ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినందుకు. ఎందుకంటే మాట్లాడుకుంటుంటే నాకు కూడా ఆలోచనలు, నేను ఆలోచించే ఆలోచనల గురించి కూడా తిరిగి ఆలోచించుకోవడము అనేది సాధ్యం అవుతుంది. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.